Hi friends, this is Pawan, senior faculty in mathematics. So today IP లో తెలంగాణ అండ్ ఏపీ రెండిట్లో కూడా మ్యాథ్స్ 2B బి అనేది చాలా మంది కూడా హార్డ్ అనుకోవడం అలాంటిది ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా ఈ వీడియో కనుక మనం చూస్తే 75 out of 75 అనేది మాక్సిమం 75/75 వచ్చే విధంగా ఏమేమి ప్రిపేర్ అయితే బెటర్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద మనం కొద్దిగా డిస్కస్ చేస్తే, సో ఫస్ట్ వన్ ఇది బ్లూ ప్రింట్. సో ఏ చాప్టర్ లో ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటనేది. సో మనకి ఇక్కడ హై వెయిటేజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి సర్కిల్స్ 22 మార్క్స్. సో నెక్స్ట్ కొద్దిగా రిలేటెడ్ గా ఉండి అలాగే ఉండేది ఎక్కడ ఉందంటే ఇంటిగ్రేషన్స్ అండ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. ఇవి రెండు కూడా మనం తీసుకుంటే 33 మార్క్స్. సో ఇక్కడ ఈ రెండు కనుక మనం తీసుకుంటే 33 మార్క్స్. ఒక్క సర్కిల్స్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ రిలేటెడ్ గా ఉన్న టాపిక్స్ తీసుకుంటే ఇవి రెండు 28 మార్క్స్. సో టోటల్ గా మనం ఇక్కడ కనుక డిస్కస్ చేస్తే 61 మార్క్స్. ఈ 4 చాప్టర్స్ తీసుకుంటేనే మనకి 61 మార్క్స్ వచ్చేస్తాయి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 7 మార్క్స్ లో ఇక్కడ టూ క్వశ్చన్స్, ఇక్కడ వచ్చేసరికి 3 క్వశ్చన్స్. అంటే ఓవరాల్ గా మనం 7 మార్క్స్ లో 5 రాయాలి. ఈ 4 చాప్టర్స్ ప్రిపేర్ అయితే 7 మార్క్స్ 5 కవర్ అవుతాయి. ఇట్ ద సేమ్ 4 మార్క్స్ కి వచ్చేసరికి ఇక్కడ 2, ఇక్కడ 1, అంటే 4 మార్క్స్ ఒక 3 కవర్ అవుతాయి. ఇట్ ఇస్ ద సేమ్ 2 మార్క్స్ కి వచ్చేసరికి 3 అండ్ దిస్ 4, టోటల్ 7 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో 7 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే మాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. ఈ 4 చాప్టర్ల మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ఏవైనా 2 మార్క్స్ మిస్ అయితే మాక్సిమం మనకి 2 మార్క్స్ అని ఒకటి. సో ఎలిప్స్ ఒకటి ఫోకస్ చేసాం అనుకోండి, 4 మార్క్స్ 2 కవర్ అవుతాయి. సో అవుట్ ఆఫ్ 4 మార్క్స్ 7 లో ఇక్కడ ఎలిప్స్ కనుక 2 యాడ్ చేసేసుకుంటే ఇవి కూడా 5 అయిపోతాయి. ఇక మనం చూడాల్సింది ఏంటంటే 2 మార్క్స్ మీద కొద్దిగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఆ 2 మార్క్స్ కూడా ఒక్కసారి పర్ఫెక్ట్ గా ఉంటే మనకి మోర్ దెన్ 75 మార్క్స్ రావాలి అంటే కంపల్సరీగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ని కూడా బాగా కవర్ చేయాలి. అవి చేస్తేనే నీకు 75/75. వీటిలో ఎక్స్ట్రా చాయిస్ ఉంది కానీ ఇక్కడ అసలు ఉండవు. అందువల్ల వాటి మీద ఫోకస్ చేయండి. సో ఫస్ట్ వన్ మనం ఒకవేళ చూద్దాం, టాపిక్ వైజ్ కనుక చెకింగ్ చేస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఎక్కడి నుంచి అడుగుతాడు ఏంటనేది చూస్తే ఫస్ట్ మనం సర్కిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సర్కిల్స్ లో మనకి ఎక్కువగా అడగగలిగేది ఏమున్నాయి అనేది ఒక్కసారి కనుక చూస్తే క్వశ్చన్స్ సర్కిల్స్ లో మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి. సర్కిల్స్ లో 7 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 2 క్వశ్చన్స్ వస్తాయి. మనకి సర్కిల్స్ లో మనం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోగలిగేది ఏంటి అంటే సర్కిల్ ఈక్వేషన్ మనకి చాలా గుర్తుండాలి. సో x² + y² + 2gx + 2fy + c = 0. ఇది జనరల్ సర్కిల్ ఈక్వేషన్. అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే gfc. ఈ 3 వాల్యూస్ కనుక్కుంటే సర్కిల్ ఈక్వేషన్ అయిపోతుంది. ఈ 3 వాల్యూస్ కనుక్కోవడం కోసం వాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఇస్తాడు. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ లో ఫస్ట్ది ఏంటి అంటే ఫస్ట్ది సెకండ్ది ఇవన్నీ కూడా చూడండి, చాలా వరకు చూడండి అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా పాయింట్స్ ఇస్తాడు. పాయింట్స్ కానీ పాయింట్స్ ఎన్ని ఇస్తాడు అనేది జాగ్రత్తగా చూసుకోండి. 3 or more 4 ఇవ్వచ్చు. కానీ మనం కనుక్కోవాల్సింది జిఎఫ్సి 3 మాత్రమే కనుక్కోవాలి. 3 కనుక్కోవాలంటే కంపల్సరీగా 3 కండిషన్స్ ఉండాలి. మనకి 4 ఇచ్చాడంటే మీనింగ్ ఏంటంటే ఆ 4th వన్ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయాలని అర్థం. 3a ఇస్తే డైరెక్ట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో మోర్ దెన్ క్వశ్చన్స్ వీటి మీద ఇంపార్టెంట్ గా వస్తాయి. అంటే ఈ జిఎఫ్సి కనుక్కోవడానికి పాయింట్స్ ఇస్తే ఎలా చేయాలి అనేది సబ్స్టిట్యూషన్, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. ఫస్ట్ ఇచ్చిన పాయింట్ 3 పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్, సెకండ్ది ఒక ఈక్వేషన్, థర్డ్ ఒక ఈక్వేషన్. ఆ 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 3 వాల్యూస్ వచ్చేస్తాయి. ఆ వాల్యూస్ ని జనరల్ లో పడేసేయండి. అదే సర్కిల్ ఈక్వేషన్. మాక్సిమం క్వశ్చన్ వీటి మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. 99% ఎక్కువ టాపిక్ గా అడగగలిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
పాయింట్స్ ఇస్తాడు. అయితే మనకి రూల్ ప్రకారం ఎన్ని ఇవ్వాలి? 3 or more ఉండాలి. ఎందుకంటే జిఎఫ్సి 3 కండిషన్స్ కనుక్కోవాలి కాబట్టి. ఇప్పుడు లాజిక్ ఏం చేస్తాడు అంటే పాయింట్స్ ని తగ్గిస్తాడు. అంటే 3 పాయింట్స్ కాస్త 2 పాయింట్స్ చేస్తాడు. 2 పాయింట్స్ చేసి ఏదో ఒక కండిషన్ ఇస్తాడు. ఆ కండిషన్ ఏంటి అంటే సెంటర్ ఉంది అన్నాడు. సెంటర్ అంటే మనకి ఇది ఇచ్చినప్పుడు దీని యొక్క సెంటర్ ఏంటి అంటే -g, -f. ఈ సెంటర్ ని తీసుకుపోయి ఈ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అదొక కండిషన్. ఇందాక చేసినట్టు ఈ 2 పాయింట్స్ తీసుకుపోయి సబ్స్టిట్యూట్ చేస్తే అవి 2 కండిషన్లు. టోటల్ 3 కండిషన్. 3 సాల్వ్ చేస్తే జిఎఫ్సి వస్తాయి. సబ్స్టిట్యూట్ చేసుకో అంటే జిఎఫ్సి కనుక్కోవడానికి మనకి 3 కండిషన్స్ కావాలి. సో 3 కండిషన్స్ లో క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే 3 పాయింట్స్ ఇవ్వచ్చు, లేదా 2 పాయింట్స్ అండ్ 1 లైన్ ఇస్తాడు. లైన్ కూడా ఎలా ఉంటుంది అంటే సెంటర్ ద్వారా పోతుంది అనే కండిషన్ ఇస్తాడు. సో ఇవి కంపల్సరీగా ఈ 5 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. అంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడం కోసం 3 పాయింట్స్ ఆర్ 2 పాయింట్స్ ఇతరులు ఒక లైన్ ఇస్తారు. అదొక దాని మీద ఫోకస్ ఎక్కువ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇంకా వేరే మోడల్ ఏదైనా ఉంది అంటే టాంజెంట్స్ గురించి అడుగుతాడు. టాంజెంట్స్ గురించి కానీ అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవి ఏంటి అంటే కామన్ టాంజెంట్ మాక్సిమం క్వశ్చన్స్ కామన్ టాంజెంట్ మీదే అడుగుతాడు. అన్ని కామన్ టాంజెంట్ మీదే క్వశ్చన్స్ వస్తాయి. లేదా డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అనే పదాలు వాడతాడు. ఎటు చేసి కామన్ టాంజెంట్ గురించే డిస్కస్ చేస్తాడు. అంటే క్వశ్చన్ ఈక్వేషన్ కనుక్కునేదన్నా ఇస్తాడు. రెండోది ఏంటి అంటే టాంజెంట్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఆ టాంజెంట్స్ లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే కామన్ టాంజెంట్, ఇంకొకటి నార్మల్ ట్రాన్స్వర్సల్ టాంజెంట్ అని ఉంటుంది. 2 టాంజెంట్స్ ఉంటాయి. వాటికి డిస్కస్ చేస్తే సరిపోతుంది. మరి ఈ మెథడ్ కి మనం ఎలా చేయాలో ఒక ఐడియా వచ్చేసింది. సో ఈ మెథడ్ చేయాలంటే రూల్ ఏంటి అంటే ఎక్కువగా మనకి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఇస్తాడు, కంపల్సరీగా ఇస్తాడు. ఆ 2 సర్కిల్ ఈక్వేషన్ లో ఒకదాన్ని C1 అనుకోండి సెంటర్, ఇంకొకటి C2, ఇంకొకటి R1 R2. అంటే C1 అంటే సెంటర్, R1 అంటే రేడియస్ కి ఫార్ములా మనకు అందరికి ఐడియా ఉండదు. g² + f² - c. ఎప్పుడు అంటే x² + y² + 2gx + 2fy + c = 0. ఈ ఈక్వేషన్ ఇస్తే రేడియస్ కి ఫార్ములా. సెంటర్ కి వచ్చే కింద చెప్పే కదా -g, -f. వీటి ద్వారా కనుక్కొని C1 C2 కనుక్కోండి. అలానే R1 R2 కి ప్లస్ అన్న చేయండి, మైనస్ అన్న చేయండి, ఏదో ఒకటి చేస్తే ఈ రెండింటి మధ్య రిలేషన్ వస్తుంది. ఆ రిలేషన్ బట్టి చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే 2 సర్కిల్స్ టచ్ అవ్వకపోవచ్చు, ఇదొక కేస్. 2 కూడా ఇలా టచ్ అవ్వచ్చు. ఓకే, థర్డ్ది ఏంటి అంటే ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. ఫోర్త్ది ఏంటి అంటే ఇంటర్నల్ టచ్ అవ్వచ్చు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ కేసు ఎప్పుడు వస్తుంది అంటే ఇది C1 అనుకోండి, ఇది C2 అనుకుంటే ఇక్కడ నుంచి R1, ఇక్కడ నుంచి R2. అంటే R1 R2 ని కలిపితే C1 C2 కంటే చిన్నగా ఉంటది. అంటే ఇప్పుడు పెద్దది ఎవరంటే C1 అంటే C1 C2 కంటే R1 + R2 అంటే C1 C2 కనుక పెద్దగా ఉంటే ఇవి టచ్ అవ్వవు. ఇవి టచ్ అవునప్పుడు ఈ రెండింటికి టాంజెంట్ ఎక్కడ వస్తుంది? మధ్యలో ఇలా వస్తుంది టాంజెంట్స్, లేదంటే ఇలా కూడా వస్తాయి కామన్ టాంజెంట్స్. సో కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఇస్తాడు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇది కనుక్కోవాలి. ఆ పాయింట్ ఏంటంటే రెండింటికి మధ్యలో ఉంది, అంటే ఇంటర్నల్ పాయింట్ ఫామ్ లో వాడేసి సరిపోయింది. సేమ్ ఇది చూడండి, ఇది వచ్చేసరికి ఇక్కడ నుంచి R1, ఇక్కడ నుంచి R2. అంటే R1 + R2 కలిపిన C1 C2 చేసిన 2 ఈక్వల్ అవుతాయి. 2 ఈక్వల్ అవుతున్నాయి అంటే టచ్ చేస్తాయి. ఈ టచ్ చేసే దగ్గర పాయింట్ పేరు ఏంటంటే మళ్ళీ అది కూడా కామన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మళ్ళీ ఇంటర్నల్ పాయింట్ రాసి జస్ట్ ఇది వచ్చిందా ఇది వచ్చింది వాడు ఇచ్చే కండిషన్ యూజ్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే చూడండి, ఇది ఎంత R1 + R1, ఇది R2. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ కంటే ఈక్వల్ అవుతుంది. అంటే మీనింగ్ R1 + R2 కనుక చేస్తే ఇప్పుడు ఎవరు పెద్దగా వస్తారంటే C1 C2 కంటే ఇది పెద్దగా వస్తుంది. ఎందుకంటే ఇది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుంచి R1, ఇక్కడ నుంచి R2. అంటే R1 లో నుంచి R2 తీసిన, అందుకని వాడు పెట్టేస్తాడు. సో ఇది పెద్దగా ఉంటుంది. దేనికంటే పెద్దగా ఉంటుంది అంటే C1 C2 కంటే పెద్దగా ఉంటుంది. ఇవి కండిషన్స్. ఈ కండిషన్స్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ వస్తుంది అంటే అవుట్ సైడ్ వస్తుంది.
అవుట్ సైడ్ అంటే ఎక్స్టర్నల్ ఫార్ములా. ఇలా కనుక వస్తే ఎక్స్టర్నల్ ఫార్ములా వాడాలి. ఈ మూడిట్లో ఏది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడిగినా ఇంటర్నల్ ఫార్ములా వాడాలి. ఇక వాళ్ళు అడిగిన టాంజెంట్ కండిషన్స్ వాడేస్తే ఇది క్లియర్. సో మన క్వశ్చన్ ఇక్కడ కానీ ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏదో కండిషన్ ఇస్తాడు, సర్కిల్ ఇస్తాడు, ఎక్స్టర్నల్లీ 5.5 రేడియస్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ టచెస్ అన్నాడు. టచెస్ అంటే మనకి ఇందాక చెప్పాం కదా, R1 R2 రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. జస్ట్ R1 R2 అనేది రెండు కూడా ఈక్వల్ అయ్యే విధంగా చూసుకోవాలి. టచ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది కూడా జాగ్రత్తగా చూసుకోండి. చూస్తే దాన్ని బట్టి ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది. అంటే మనకి క్వశ్చన్ రెండు వస్తాయి. ఇందులో ఆ రెండు కూడా ఏంటి అంటే ఈక్వేషన్ కనుక్కునేది ఒకటి వస్తుంది, రెండోది టాంజెంట్స్ కి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్. ఈ రెండింటి మీదే మాక్సిమం క్వశ్చన్స్ వచ్చేవి. 7 మార్క్స్ లో 2 వస్తాయి. ఓకే, ఇది ఎక్కడ సర్కిల్స్ లో. సో ఇదే క్వశ్చన్ మనకి ఇంకా ఎక్కడ వస్తుంది అంటే, సో పారాబోలాలో ఒక క్వశ్చన్ వస్తుంది. మనం ఇందాక సెలెక్షన్ చేసిన దాంట్లో కనుక చూస్తే సెలెక్షన్ చేసిన దాంట్లో చూస్తే 7 మార్క్స్ ఈ రెండు కూడా సర్కిల్స్ లోనే వస్తుంది. సో సర్కిల్స్ లో 2 మోడల్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేసేసాం. సో ఇక మనకి మిగిలింది ఏంటి అంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్స్ లో 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. డెఫినెట్ లో 1 వస్తుంది. సో ఇంటిగ్రేషన్స్ లో 2 వస్తాయి. ఈ క్వశ్చన్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే, ఇక్కడ లాజికల్ గా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని గుర్తుంటే ఈ మాక్సిమం క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఒక 9 ఫార్ములాస్ మెథడ్ అని ఉంటుంది. 9 ఫార్ములాస్ ఇండైరెక్ట్ గా హెల్ప్ తీసుకుంటాం. ఆ 9 ఫార్ములాస్ ఎలా ఉంటాయి అంటే, √a² - x² అని, √a² + x² అని, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1/x² + a², ఇంటిగ్రేషన్ 1/x² - a², ఇంటిగ్రల్ 1/a² - x², నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/√a² - x², ఇంటిగ్రల్ 1/√x² - a², ఇంటిగ్రల్ 1/√x² + a². సో ఇక్కడ వచ్చేసరికి రూట్ వచ్చేసింది. ఇంకోటి కూడా ఏంటంటే ఇంటిగ్రల్ √x² - a². చాలా జాగ్రత్త, ఈ 9 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. రూట్ లో న్యూమరేటర్ లో ఉంటే 3, బైలో రూట్ లేకుండా ఒక 3, బైలో రూట్ వచ్చేవి ఒక 3. దాదాపు ఈ 9 రకాల ఫార్ములాస్ మనం ఐడెంటిఫై చేస్తే మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏ క్వశ్చన్ ఇక్కడ వచ్చే 7 మార్క్స్ క్వశ్చన్ లో మాక్సిమం ఫస్ట్ మెథడ్ వేరే అవ్వచ్చు, కానీ మిడిల్ లో కంపల్సరీగా ఏదైనా క్వశ్చన్ కి లాస్ట్ స్టెప్ లో అయినా ఈ 9 ఫార్ములాస్ హెల్ప్ కంపల్సరీగా యూజ్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. 9 ఫార్ములాస్ మెథడ్ ఎంత ఉందని అది గుర్తుపెట్టుకోవాలి. అది మిడిల్ లో ఎక్కడైనా రావచ్చు, అందుకని ఆ ఫార్ములాస్ నేర్చుకోండి. ఇక మనకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇంటిగ్రేషన్స్ లో ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ ఇన్వాల్వ్ అయ్యేవి గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్స్ లో ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ ఇన్వాల్వ్ అయ్యేవి. అలానే ఇంటిగ్రేషన్ లో పాలినామియల్స్ ఇన్వాల్వ్ అయ్యేవి. అంటే ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేశానో ఇవి అన్ని కూడా ఇందాక నేను చెప్పిన 9 ఫార్ములాస్ కంపల్సరీగా లాస్ట్ లో ఇన్వాల్వ్ అవుతాయి. కాకపోతే మెథడ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రేషన్ లో ట్రిగ్నామెట్రీ వస్తే పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. సో ట్రిగ్నామెట్రీ వచ్చే క్వశ్చన్స్ కూడా 2 టైప్స్ గా డివైడ్ చేస్తాను నేను. ఏంటా 2 టైప్స్ అంటే, న్యూమరేటర్ డినామినేటర్ ట్రిగ్నామెట్రీ వచ్చేది ఒక టైపు, డినామినేటర్ మాత్రమే వచ్చేది ఒక టైపు. 2 టైప్స్ క్వశ్చన్స్ ఇక్కడ. న్యూమరేటర్ డినామినేటర్ ఉంటాయి, అట్ ద సేమ్ డినామినేటర్ మాత్రమే ఉంటాయి. 2 టైప్స్. కానీ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ వచ్చే దాంట్లో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అంటే కాన్స్టెంట్ లేకుండా ఉంటది, ఇంకోటి ఏంటంటే కాన్స్టెంట్ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా మనకి క్వశ్చన్స్ 3 టైప్స్. ఒకటి ఏంటి అంటే న్యూమరేటర్ డినామినేటర్ ట్రిగ్నామెట్రీ వితౌట్ కాన్స్టెంట్స్, న్యూమరేటర్ డినామినేటర్ ట్రిగ్నామెట్రీ విత్ కాన్స్టెంట్. 2 టైప్స్. లాస్ట్ ది న్యూమరేటర్ ఉండదు, ఇక డినామినేటర్ ట్రిగ్నామెట్రీ. అది కాన్స్టెంట్ ఉండని ఉండకపోతే మనకు అనవసరం. న్యూమరేటర్ లో లేదు, ఇగో ఇది కూడా అంతే. 3rd టైప్ న్యూమరేటర్ లో ట్రిగ్నామెట్రీ లేదు. ఇగో ఇవన్నీ ఒకటే. సో వీటిలో మనకి వీటిలో ఒకసారి చూడండి.
సో ఫస్ట్ వన్ ఈ మెథడ్ చూసుకోండి. ఫస్ట్ ఈ మెథడ్ నేర్చుకోండి. ఈ మెథడ్ కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఇగో ఈ మెథడ్. ఏంటా ఈ మెథడ్ అంటే న్యూమరేటర్ లో ట్రిగ్నామెట్రీ లేదు, డినామినేటర్ లో ఉంది. సో డినామినేటర్ లో ట్రిగ్నామెట్రీ ఉంటే ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఒక 4 పాయింట్స్ ఉంటే అవి రాస్తే సరిపోతుంది. గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఇచ్చే యాంగిల్ ఎక్స్ 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 అలా గనక ఎక్స్ లే కనపడితే అప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే లెట్ tan x/2 ని t అనుకోండి. గుర్తుపెట్టుకోవాలి, ఇది tan x/2 ని t అనుకోండి. ఇంకొక పాయింట్ కూడా ఒకటి ఉంటుంది, మీరు డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ప్రొసీజర్ చేయాలంటే దీన్ని డెరివేషన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది అంటే dx is equal 2dt/1 + t² వస్తుంది. సో ఇది ఎప్పుడు అంటే ఇచ్చిన క్వశ్చన్ లో ఎక్స్ కనపడ్డప్పుడు, అంటే క్వశ్చన్ లో ఎక్స్ కనపడితే ఇవి ఎజంప్షన్. ఒకవేళ క్వశ్చన్ లో 2x కూడా కనపడతాయి ఒక్కోసారి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా ప్రాబ్లం ఏం లేదు, మెథడ్ అంతే. కాకపోతే tan x ని t అనుకోవాలి. సో x ఉంటే x/2 ని t అనుకోవాలి, అంటే tan x/2 ని t అనుకోవాలి. 2x ఉంటే tan x ని t అనుకోవాలి. సేమ్ లాజిక్. కాకపోతే ఇక్కడ dx ప్లేస్ లో ఏమైందంటే ఇక్కడ బైలో 2 ఉంది కాబట్టి ఇంటూ 2 వచ్చింది, ఇక్కడ బైలో 2 లేదు కాబట్టి dt/1 + t². ఇది గుర్తుపెట్టుకుంటే చాలా హ్యాపీ. ఇది ఇక్కడి నుంచి మనకు తెలిసిందే. ఏదైనా తీసుకో, ఇందులో ఏదైనా తీసుకో. sin x ఉంది అనుకో, sin x కి ఫార్ములా ఏంటంటే 2t/1 + t². ఇక్కడైతే sin 2x అంట, మెథడ్ అదే. కాకపోతే ఇక్కడ sin x అనే దగ్గర రాస్తా, ఇక్కడే sin 2, అంటే నువ్వు అనుకునేదే మెయిన్ ఇంపార్టెంట్, ఫార్ములా అదే వస్తుంది. సేమ్ లాజిక్. cos x అడిగాడు అనుకో, దీని ప్రకారం రాస్తే 1 - t²/1 + t². ఇక్కడ అదే ఫార్ములా, కానీ cos 2x. ఇది ఎప్పుడంటే ఈ మెథడ్. సో నెక్స్ట్ ఇక్కడ కూడా tan x కి ఫార్ములా 2t/1 - t². ఇక్కడికి వచ్చేసరికి tan 2x. ఇగో ఈ ఫార్ములాస్ కనుక మనం గుర్తు పెట్టుకోగలిగితే ఈ మెథడ్ వచ్చేసినట్టే. తీసేపై సబ్స్టిట్యూట్ చేస్తే ఇవి ఈ మెథడ్ లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇది ఒక మెథడ్ లోకి వెళ్తుందా చెప్పా కదా, 9 ఫార్ములాస్ మెథడ్ అని. ఆ 9 ఫార్ములాస్ మెథడ్ లోకి వెళ్ళిపోద్ది. అది అక్కడ నువ్వు 9 ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవాలి, ఇంటిగ్రేషన్స్ నేర్చుకుంటే ఇది ఈజీ. సో దిస్ ఈస్ ఫస్ట్ మెథడ్. సో ఏంటా ఫస్ట్ మెథడ్? బైలో మాత్రమే ట్రిగ్నామెట్రీ ఉంటే యాంగిల్ లో x ఉంటే tan x/2 t అనుకోవాలి, 2x ఉంటే tan x ని t అనుకోవాలి. ఇది సేమ్ రూల్స్. సబ్స్టిట్యూట్ చేసేయండి, కన్వర్ట్ చేస్తే 9 ఫార్ములాస్ మెథడ్ లోకి వెళ్ళిపోతుంది. సో సింప్లిఫికేషన్ ఇట్ ద సేమ్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసరికి, సో ఇప్పుడు ట్రిగ్నామెట్రీ ఉంటే పరిస్థితి. మరి ట్రిగ్నామెట్రీ ఉంటే మనకి 2 రకాలు ఉన్నాయి. ఏంటది? పైన కింద ట్రిగ్నామెట్రీ ఉంటుంది, కాన్స్టెంట్ ఉండదు. ఇక్కడ ట్రిగ్నామెట్రీతో పాటు కాన్స్టెంట్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ కాన్స్టెంట్ లేని దానికి ఏం చేయాలో తెలిస్తే ఈజీ. కాన్స్టెంట్ లేని దానికి అంటే ఈ మోడల్ కి ఏం చేయాలి అంటే, పైదాన్ని మనం న్యూమరేటర్ అని, కింద దాన్ని డినామినేటర్ అని అంటాం, తెలుసు అందరికి. ఇక మనకి క్వశ్చన్ ఏంటి అంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. సేమ్ దాట్ ప్రాబ్లం. ఇప్పుడు కాన్స్టెంట్ ఉందనుకో, ఒకవేళ కాన్స్టెంట్ ఉంటే కూడా సేమ్ అదే, కాకపోతే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్, అంటే కాన్స్టెంట్ ఉండబట్టి కాన్స్టెంట్ యాడ్ చేసి రాస్తా అంతే. కాన్స్టెంట్ లేనప్పుడు కాన్స్టెంట్ రాయట్లే. తర్వాత చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఉంది, అంటే న్యూమరేటర్ అంటే ఈ పై వాల్యూ రాసేయండి, a ఇంటూ డినామినేటర్ డెరివేషన్ రాయండి, దీనికి రాసి కంపారిజన్ చేయండి. కంపేర్ చేస్తే ఏబి వాల్యూస్ వస్తాయి. ఆ ఏబి వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ రాశారనుకోండి, ఈ న్యూమరేటర్ ప్లేస్ లో ఇది రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేస్తే ఇందా చెప్పే కదా మళ్ళీ 9 ఫార్ములాస్ మెథడ్, ఆ మెథడ్ లో ఇక్కడ కూడా కంపారిజన్ చేయండి. కాకపోతే ఇందాక ఏబి కనుక్కుంటాం, ఇప్పుడు ఏబిసి కనుక్కోండి. మళ్ళీ న్యూమరేటర్ ప్లేస్ లో ఇది రీప్లేస్ చేయండి, మళ్ళీ 9 ఫార్ములాస్ మెథడ్ వస్తుంది. అంటే ఏది చేసి ఆ 9 ఫార్ములాస్ ని బాగా తరువుగా ప్రాక్టీస్ చేసుకోండి. ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇది కనుక చేయగలిగితే ఈ మెథడ్ కవర్ అయిపోతుంది. ఇక మనకి 2 మెథడ్స్, ఒకటి ఇందులోనే 2 మెథడ్స్, కాన్స్టెంట్ లేకుండా కాన్స్టెంట్ ఉండే విధంగా. నెక్స్ట్ న్యూమరేటర్ ఉంటే న్యూమరేటర్ డినామినేటర్ ఫంక్షన్, డినామినేటర్ ఒకటే ఫంక్షన్. సో ఇది మనకి ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్స్. ఇక్కడ ఇంకొక ట్రిగ్నామెట్రీ ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మాక్సిమం క్వశ్చన్ ఇక్కడ వస్తుంది, లేదా ఏదైనా ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏంటి అంటే
దీన్నే మనం రిడక్షన్ ఫార్ములాస్ అని కూడా అంటారు, రిడక్షన్స్ అని. అంటే ఇక్కడ మనకు లాజిక్ గా sin పవర్ nx యొక్క ఇంటిగ్రేషన్ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఫార్ములా ఏంటి, ప్రతి దగ్గర చేయకుండా ఒక ఫార్ములా ఉంది, అది కనుక్కొని ఆ ఫార్ములాలో n ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవాలి. సో అది రిడక్షన్ ఫార్ములాస్, అది గుర్తుపెట్టుకొని చేయాల్సి వస్తుంది. అది జాగ్రత్త, దీని ఐఎన్ అనుకోవాలి, ఐఎన్ అనుకొని చేసే మెథడ్ అదంతా. సో ఇదంతా కూడా ఒక టైప్, అంటే మనకు 3 మోడల్స్ కావాలి. ఇక మనకి లాజిక్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రిగ్నామెట్రీ లేని టైప్, ట్రిగ్నామెట్రీ లేని టైప్. ఇక్కడ కూడా సిమిలర్ టైపే. ఎలా చేస్తారు అంటే ఇందాక ఏమని చెప్పా, పైన కింద ఫంక్షన్స్ ఉంటాయి అండి. ఇక్కడ కూడా అంతే, పైన కింద ఫంక్షన్స్ ఉంటే కింద మాత్రమే ఫంక్షన్స్, అవి కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంతే, వేరే ఏమీ లేదు. ఇక ఇక్కడ అన్నిటికి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రూట్ ఉండే క్వశ్చన్స్ ఉంటాయి, రూట్ లేని క్వశ్చన్స్ ఉంటాయి. రూట్ ఉండేవి, రూట్ లేనివి. ఇది చూడండి, రూట్ లేదు, ఇగో రూట్ ఉంది, రూట్ ఉంది, రూట్ 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 అంటే 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ, అదర్ దాన్ రూట్, నెక్స్ట్ విత్ రూట్, 2 ఉంటాయి. ఇక ఏ తీసుకున్నా కానీ మనం సేమ్ లాజిక్ కింద దీంట్లో ఎలా చేస్తామో ఇక్కడ అదే, కాకపోతే అక్కడే 2 సార్లు. ఇక్కడ ఏం చేస్తారో చూడండి, ఇక్కడ కూడా సేమ్ లాజిక్. ఇక్కడ ఏంటంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి. ఇంతకుముందు ఏం రాసేవాళ్ళం, డిఫరెన్షియేషన్ తర్వాత ప్లస్ బి ఇంటూ డినామినేటర్ రాసేటోళ్ళం. అది ఎక్కడంటే ట్రిగ్నామెట్రీ. కానీ వేరియబుల్స్ వచ్చినప్పుడు అలా రాయొద్దు, అలా రాయకుండా ఏ ఇంటూ ఇది రాసి ప్లస్ బి పెట్టేసేయండి. మళ్ళీ సేమ్ లాజిక్, న్యూమరేటర్ అంటే పై వాల్యూ, డినామినేటర్ అంటే కిందవి తీసుకొని చేస్తే మళ్ళీ కంపేర్ చేస్తే ఏబి వాల్యూస్ వస్తాయి, సబ్స్టిట్యూట్ చేయండి, మళ్ళీ 9 ఫార్ములాస్ మెథడ్, సేమ్ లాజిక్ ఇక్కడ అంతే. కానీ ఇక్కడ రూట్ ఎంత అంటే బైలోనే ఉండాలి. అందువల్ల దీన్ని ఏం చేస్తారంటే 5 - x తోటి రూట్ లోపల మల్టిప్లై డివైడ్ చేస్తే అప్పుడు పైన రూట్ ఉండదు, కింద రూట్ వస్తుంది. అంటే ఎడి చేసి క్వశ్చన్ లో కిందన్న రూట్ ఉండాలి, లేదా పక్కనన్న రూట్ ఉండాలి, పక్కనన్న రూట్ ఉండాలి, కిందన్న రూట్ ఉండాలి. సో ఇక కింద రూట్ ఉంది అనుకోండి, పైన ఉండి కింద రూట్ ఉంటే ఒకటి, కింద 2 వాల్యూస్ కూడా పక్కనే ఉంటే లాజిక్ గా గుర్తుపెట్టుకోండి అంతే. ఏంటి అంటే ఇక్కడ ఏదో ఒకదాన్ని టీ అనుకోండి, 1 + x ని టీ అనుకోండి, ఏదైతే నీకు రేట్ లేదో దాన్ని టీ అనుకోండి, ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 9 ఫార్ములాస్ మెథడ్, ఏటైనా చెయ్యి 9 ఫార్ములాస్ లోకి వెళ్ళిపోతావు. సో ఇక్కడ వచ్చేసరికి కూడా సేమ్, మల్టిప్లై డివైడ్ చేయండి. ఇక్కడ డినామినేటర్ అంటే రూట్ లేకుండా రాయండి, రూట్ తో రాయొద్దు. అదేం సార్ డినామినేటర్ అన్నారు, డినామినేటర్ రూట్ ఉంది అనకండి, డినామినేటర్ ఫంక్షన్ మాత్రమే రాయండి, రూట్ రాయొద్దు. మన సేమ్ మెథడ్, ఏది చేసినా సేమ్ మెథడ్ చేస్తే 9 ఫార్ములాస్ లోకి. ఇక్కడ చూడండి, ఇక్కడ బైలో రూట్ లేదు అంటే 9 ఫార్ములాస్ లో రూట్ లేని 3 ఫార్ములాస్ లో ఒకటి వస్తుంది. ఇక్కడ బైలో రూట్ వచ్చిందంటే బైలో రూట్ ఉన్న 3 ఫార్ములాస్ లో ఒకటి వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్ లో రూట్ ఉంది అంటే న్యూమరేటర్ లో రూట్ ఫస్ట్ రాసే కదా 3, అందులో అంటే ఇదే న్యూమరేటర్ రూట్ ఉన్న ఫార్ములాస్ వస్తాయి. ఇక్కడే డినామినేటర్ లో రూట్ ఉన్న 3 ఫార్ములాస్ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి రూట్ లేని వాటికి రూట్ లేని 3 ఫార్ములాస్ వస్తాయి. ఎడ్ చేసి ఆ 9 ఫార్ములాస్ మెథడే నీకు ఎక్కడైనా యూజ్ అయ్యేది, ఆ 9 ఫార్ములాస్ మెథడ్ మీదే ఎక్కువగా మనం యూజ్ చేసే మెథడ్స్ అవి. సో ఎక్కడ అంటే ఇది ఇంటిగ్రేషన్స్, ఏది ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్స్. సో ఇక్కడ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 క్వశ్చన్స్. సో కొద్ది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 2 క్వశ్చన్స్ అంటే మాక్సిమం ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. సో పెయిరింగ్ టైప్ అంటే ఇదొకటి, ఇది 3 టైప్స్. సో వస్తే ఈ 2 వస్తాయి, లేకపోతే ఈ 2 వస్తాయి, లేకపోతే ఈ 2. సో ఎనీ 2 అవి వస్తాయి. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. ఒక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదే నేర్చుకోగలిగితే డెఫినెట్ కూడా ఈజీ. మళ్ళీ డెఫినెట్ క్వశ్చన్ కి వచ్చేసరికి మనకి ఏమైతుంది అంటే ఇక్కడ కూడా డెఫినెట్ క్వశ్చన్స్ లో కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మాక్సిమం క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ గా వస్తాయి. ఇందులో వచ్చేసరికి డెఫినెట్ లో ఇగో ఇలా 0 to π/2 అని ఇలా ఇస్తాడు. అంటే ఇలా ఇస్తే ఒక మెథడ్, ఇక ఇవ్వకపోతే ఒకవేళ మీకు తెలిసిన భాష ప్రకారం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా ఇచ్చినప్పుడు డెఫినెట్ లో ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటా ప్రాపర్టీ అంటే ఇంటిగ్రల్ a to b f(x) dx గనక ఉంటే ఇంటిగ్రల్ a to b f ఈ రెండింటిని కలపండి, a + b ఇచ్చిన వేరియబుల్ ని తీసేయండి. ఇగో ఇదే ఈ ఫార్ములాసే యూజ్ చేస్తాం, ఈ ఫార్ములా మీదే క్వశ్చన్స్ అన్ని ఇన్వాల్వ్ అయితే ఇక్కడదే మనం చాలా మంది కూడా ఏమనే మెథడ్ వాడతారంటే I+I ఫార్మ్ అని కూడా అంటారు. I+I ఫార్మ్ లో మనం ఎక్కువగా యూజ్ చేసే ఫార్మ్ ఏంటంటే ఇదే. అంటే ఇప్పుడు
ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏం రాయాలంటే 0 + π/2 - x సబ్స్టిట్యూట్ చేస్తే ఇది i అనుకోండి, అది సబ్స్టిట్యూట్ చేయండి, రెండింటిని యాడ్ చేయండి. రెండింటిని ఇక్కడ ఏదైతే తీసామో ఈ ఫాము ఇచ్చింది రెండింటిని యాడ్ చేసి ఇంటిగ్రేషన్ చేయండి. అప్పుడు డైరెక్ట్ గా ఈ వాల్యూస్ వస్తాయి. ఇవన్నీ అదే మెథడ్. సో ఇవన్నీ అదే మెథడ్. ఇక ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇగో ఇది ట్రిగ్నామెట్రీ, ఇది కూడా అంతే. ఇగో మాక్సిమం క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే లాజిక్, ట్రిగ్నామెట్రీతో పాటు ఒక గనక వేరియబుల్ గనక ఇది చూడు, ట్రిగ్నామెట్రీ వేరియబుల్ వచ్చింది, నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ వేరియబుల్ వచ్చింది, ఇలా లాగారిథం విత్ వేరియబుల్, ఇలా గనక ఏదైనా ట్రిగ్నామెట్రీ విత్ వేరియబుల్ ఇలా, లేదా రెండు ట్రిగ్నామెట్రీస్ పైన కింద ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు కంపల్సరీగా అది I+I ఫామ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ మెథడ్ నేర్చుకోగలిగితే సరిపోతుంది. సో ఇక్కడ కూడా మనకి రిడక్షన్ ఫార్ములాస్ అని ఉంటాయి. ఆ ఫార్ములాస్ ని కొద్దిగా గుర్తు పెట్టుకోవాలి. ఎన్ ఉంటే ఏంటి, ఈవెన్ ఉంటే ఏంటి, ఆడ్ ఉంటే ఏంటి, పవర్ లో ఈవెన్ ఆడ్ అనే క్వశ్చన్స్ మీద చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు. రిడక్షన్ మీద ఇంపార్టెంట్, అది నేర్చుకోగలిగితే ఆ ఫార్ములాస్. సో ఇది చేసి 9 ఫార్ములాస్ లోకి వెళ్ళిపోతాయి. మధ్యలోవి కొన్ని వెళ్తాయి, కొన్ని వెళ్ళకపోతే జనరల్ ఫార్ములాస్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఇది మనం డిస్కస్ చేయగలిగిన 7 మార్క్స్ క్వశ్చన్స్. అంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చెప్పిన ప్రకారం ఏమైపోయినాయి అంటే, సర్కిల్స్ వచ్చేసరికి 2 7 మార్క్స్ కవర్ అవుతాయి. అలానే ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్ వచ్చేసరికి 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలానే డెఫినైట్ ఇంటిగ్రల్స్ వచ్చేసరికి 1 క్వశ్చన్. అంటే మనం రాయాల్సింది కూడా 5 క్వశ్చన్స్ 7 మార్క్స్ వి. ఇగో ఈ 5 ఇక్కడ కవర్ అయిపోయింది. అంటే 35 మార్క్స్ కి మనం మోర్ దాన్ ఎక్కువగా వచ్చే రిపీటెడ్ క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేసాం. ఇక మనం సో 35 వచ్చేసాయి, ఇంకా మనం 4 అంటే 7 మార్క్స్ ఇంకా ఉంటాయి. ఇగో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో కూడా మనకి మోడల్స్ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా రాయాలి అనుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద క్యాలిక్యులేట్ పార్ట్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్ ఇంటిగ్రల్ లో మనకి మెథడ్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్, రెండోది వచ్చేసరికి హోమోజీనియస్ మెథడ్, మూడోది వచ్చేసరికి నాన్ హోమోజీనియస్ మెథడ్, 4 వచ్చేసరికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, 5వది వచ్చేసరికి బెర్నౌలీ. ఈ 5 మీద వస్తాయి. సో మనకి లాజిక్ గా దీని మీద క్వశ్చన్ ఎప్పుడు 2 మార్క్స్ కే వస్తుంది, వేరియబుల్ సెపరబుల్ మెథడ్. కానీ ప్రతి క్వశ్చన్ లో 9 ఎక్కువ. ఈ 2 క్వశ్చన్స్ లో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది. ఒక మెథడ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు. సో ఇక హోమోజీనియస్ మెథడ్ అంటే ఏంటంటే తెలిసిందే మనకు అందరికి, న్యూమరేటర్ డినామినేటర్ డిగ్రీ సేమ్ ఉంటే దాన్ని హోమోజీనియస్ వాడచ్చు. నాన్ హోమోజీనియస్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏంటంటే ఇందాకే మనం డిస్కస్ చేసినట్లే ఇక్కడ కూడా అది ఏంటి అంటే పైన కింద వాల్యూస్ ఫంక్షన్స్ ఉండాలి, కాకపోతే పవర్ 1 ఉండాలి. ఇందాక డిగ్రీ ఎంతైనా ఉండొచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ యొక్క పవర్ వై పవర్ 1 తప్ప వేరేది ఉండొద్దు, పైన కింద అయినా. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఎక్స్ యొక్క పవర్ వై యొక్క పవర్ సేమ్ ఉండాలి, విత్ కాన్స్టెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే కాన్స్టెంట్ ఇన్వాల్వ్ అయితే ఒక మెథడ్, కాన్స్టెంట్ ఇన్వాల్వ్ కాకపోతే ఒక మెథడ్. కానీ ఈ రూల్ మొత్తంలో కూడా ఎక్స్ కి వై కి కంపల్సరీగా 1 తప్ప వేరేది ఉండొద్దు. ఈ రూల్లో ఎక్స్ కి వై కి ఎంత ఉన్నా పర్లేదు, కానీ న్యూమరేటర్ కామన్ డిగ్రీ, డినామినేటర్ కామన్ డిగ్రీ సేమ్ ఉండాలి. ఇక ఆ మెథడ్ కనుక మీరు ఇది నేర్చుకుని, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే మనం ఐడియా ఉంది చాలా మందికి, అదే మెథడ్ తీసుకుంటే సరిపోయింది. సో హోమోజీనియస్ మెథడ్ లో కూడా చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే చాలా మంది y = vx తీసుకోవాల్సి వస్తుంది, లేదా x = vy తీసుకోవాల్సి వస్తుంది. మరి ఏది ఎలా తీసుకోవాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఫస్ట్ నువ్వు ఒక బై ఫామ్ రాయి. బై ఫామ్ రాసినప్పుడు ఇటు పక్క కంపల్సరీగా అది dy/dx లేదా dx/dy ఏదో ఒకటి యూజ్ చేయి, నీ ఇష్టం, ఎలా చేసినా ఎవరు అడగరు. లాజిక్ గా మరి ఏది అనుకోవాలంటే ఏ మెథడ్ కి అంటే నేను చెప్పేది హోమోజీనియస్ మెథడ్ కి చెప్తున్నా. ఏం సింపుల్ గా ఏంటంటే ఈ చివరి దాన్ని క్లోజ్ చేయండి, ఏం కనపడుతుంది, y/x. సో y/x ని t అనుకో, అంతే. ఒకవేళ ఇలా కనపడుతుంది, ఈ d ని క్లోజ్ చేసి ఏం కనపడుతుంది, x/y, x/y ని t అనుకో. అప్పుడు x/y ని t అనుకుంటే x = dy, అంటే y మెథడ్. y/x ని t అనుకుంటే y వాల్యూ tx, అంటే ఈ మెథడ్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఇక్కడ ఏ ఫామ్ రాసావో అది. కాకపోతే ముందు ఇలా అనుకోవాలంటే ఇక్కడ డిగ్రీ, డినామినేటర్ న్యూమరేటర్ డిగ్రీ కామన్ గా ఉందా లేదా, పైన 2 ఉంటే కింద కూడా 2 ఉండాలి. ఇండివిజువల్ గా కాదు, పైన వేరే కామన్ అంటున్నాను. అందుకని ప్రతి టర్మ్ లో కూడా డిగ్రీ సమానంగా ఉండాలి, కామన్ తీయాలి, కింద కూడా. సో అవి తీసుకున్నప్పుడు ఇక ఇది మెథడ్. ఇక ఇది చేస్తే మనకి 7 మార్క్స్ కంపల్సరీగా కవర్ అయిపోతాయి. 7 మార్క్స్ 6 క్వశ్చన్స్. అంటే సర్కిల్స్ లో 2,
డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రేషన్స్ లో 4, 6 అయితే మనం 5 చేయగలిగితే 35 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇక మనకి అంటే సో ఇందాక మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం ఇక ఈ రెండు డిస్కస్ చేసాం. ఇక మనకు 4 మార్క్స్ వచ్చేసరికి సేమ్ సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవి నేర్చుకోగలిగితే మళ్ళీ 2 ఇక్కడ ఒక 2 4 క్వశ్చన్స్ కవర్ అయితే ఇంకా ఒకటి కంపల్సరీగా మనం చేయాలంటే ఎలిప్స్ మీద ఫోకస్ చేయండి. ఎలిప్స్ మీద ఫోకస్ చేయడం ఎందుకు సార్ అంటే ఎలిప్స్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఫోకస్ చేస్తే మనకి ఇవి 2 ఇవి 4 6 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. 6 అంటే మనం రాయాల్సింది 5 సరిపోతుంది. సో ఒకసారి అది డిస్కస్ చేద్దాం. సరికి 4 మార్క్స్ వచ్చేసరికి ఎలా ఉంటాయి, మనం ఎలా ప్రిపేర్ అయితే బెటర్ అనేది ఒకసారి చూద్దాం. ఇక సో షార్ట్ ఆన్సర్ 4 మార్క్స్ క్వశ్చన్. సో 4 మార్క్స్ ఇందాకే మనం డిస్కస్ చేసాం. ఏంటది అంటే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవడానికి కండిషన్స్ ఇవ్వాలి. ఆ కండిషన్స్ వాడు ఇక్కడ ఇస్తాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, లెంత్ ఆఫ్ ది కర్డ్ అన్నాడు. అంటే కార్డ్ ఇచ్చాడు కాబట్టి ఈ సర్కిల్ ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు. లెంత్ కనుక్కోండి ఫార్ములా ప్రకారం. సో సేమ్ లెంత్ అంటే ఇక్కడికి వచ్చారు. ఇందాక మనం ఈక్వేషన్ కనుక్కున్నాం, ఇప్పుడు కండిషన్స్ ఇస్తాడు. అంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ మీద క్వశ్చన్స్ కానీ, లేకపోతే పోలు, లేకపోతే ఇక సర్కిల్ కటింగ్ కార్డ్ అని ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని. సో ఇందాకే చెప్పారు పాసిబుల్ కామన్ నెంబర్ ఆఫ్ అడిగాడు, ఎన్ని వస్తాయని అడుగుతాను అంతే. ఇక్కడ ఇందాక అన్ని కనుక్కున్నాం, ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం లేదు. 1 2 4 6 ఎన్ని వస్తే అన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేసి రాస్తే సరిపోతుంది. ఇగో యూనివర్సల్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ కార్డ్ ఆఫ్ ఇంటర్సెప్టెడ్ ఏంటి, మాక్సిమం క్వశ్చన్స్ ఇక లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ ఏంటి, కాంజుగేట్స్ లైన్స్ ఏంటి, కాంజుగేట్ లైన్స్ మీద అడుగుతాడు. సో యాంగిల్ అడుగుతాడు, లేదంటే యాంగిల్ గురించి అడుగుతాడు. ఇక మాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేస్తాడు ఇక్కడికి. ఇక వాటి మీద క్వశ్చన్స్ కనుక మనం ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ వచ్చేది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అందులో లెంత్ ఆఫ్ మీద కానీ టాంజెంట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. సో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అడిగాడు అనుకోండి, ఇంటర్నల్ టచ్ చేస్తే ఏంటి, ఎక్స్టర్నల్ ఇందాక చెప్పాం కదా కామన్ టాంజెంట్స్, వాటి గురించి ఇక్కడ కూడా అడుగుతాడు అంతే. కాకపోతే రాడికల్ సెంటర్ అనే పదం వాడతాడు. రాడికల్ సెంటర్ అంటే ఈజీ, 3 పేర్లు పెట్టేసుకోండి, ఈ రెండింటికి సాల్వ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్షన్ చేసి సాల్వ్ చేసేస్తే రాడికల్ సెంటర్ ఈజీగా అయిపోతుంది. రాడికల్ సెంటర్ వచ్చేస్తుంది. తర్వాత ఆర్థోగోనల్ అనే కండిషన్ కూడా మనకు ఒక ఫార్ములా ఉంటుంది, 2 × GG' + FF' = C + C1 అని. ఆ కండిషన్ యూజ్ చేసుకుంటే సరిపోదు. ఆర్థోగోనల్ కండిషన్స్ కొన్ని క్వశ్చన్ మీద అడుగుతాడు మాక్సిమం. ఆర్థోగోనల్ అనే కండిషన్ కనపడుతుంది. లేదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కానీ అవి కనుక కనపడితే ఎక్కువ మోడల్ గా కవర్ అయ్యేది ఏంటి అంటే ఆర్థోగోనల్, రాడికల్, పాయింట్ ఆఫ్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. లేదా లెన్స్ డయామీటర్ అడిగి సెకండ్ సర్కిల్ అడుగుతాడు, ఫైండ్ ద లెన్స్ గురించి అడుగుతాడు. సో లెన్స్ వీటి గురించి కనుక మనం ఒకసారి ప్రిపేర్ అయితే మనకి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో కూడా క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. మాక్సిమం క్వశ్చన్స్ లో ఇక ఈ టచ్ చెప్పే కదా ఇందాకే, టచ్ దాకా అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడని. సో కొద్దిగా ఎక్కువగా రిపీటెడ్ గా క్వశ్చన్స్ ఏమైనా అడిగితే ఇలా ఈ టైప్ లో అడుగుతాడు. టచ్ ఈచ్ అదర్ అని అదర్ అని ఇచ్చేసి ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రూఫ్స్ క్వశ్చన్ అయినా అడగొచ్చు, లేకపోతే ప్రూఫ్స్ గురించి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఇప్పుడు క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఇగో ఎలిప్స్ లో మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్ మోర్ దాన్ క్వశ్చన్స్ లో కానీ ఎలిప్స్ కానీ హైపర్బోలా కానీ పారాబోలా కానీ ఇందాక మనం డిస్కస్ చేసినట్లే ఉంటాయి. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఏవైనా సరే ఈక్వేషన్ ఇస్తే కండిషన్స్ కనుక్కోవాలి, అలానే కండిషన్స్ ఇస్తే ఈక్వేషన్ కనుక్కోవాలి. 2 మోడల్స్ ఉంటాయి. అంటే కండిషన్స్ ఏదైనా ఇవ్వచ్చు. మనకి ఎలిప్స్ కానీ పారాబోలా, హైపర్బోలా వీటి మీద మనకు ఒక టేబుల్ ఉంటుంది, చార్ట్. ఆ చార్ట్ కనుక మీరు పర్ఫెక్ట్ గా ఉంటే వాటి నుంచి కనుక్కోగలిగితే మనకి ఎలిప్స్ ఈక్వేషన్ ఏంటో మనకు ఐడియా ఉంది. x² / a² + y² / b² = 1. అంటే ఇంతకు ముందు సర్కిల్ లో x² + y² + 2gx 2fy + c = 0. అందులో GFC అన్నౌన్స్ అవి కనుక్కుంటే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి AB అంటే 2 కనుక్కోవాలి. అంటే ఇక్కడ కంపల్సరీగా వాడు 2 కండిషన్స్ ఇవ్వాలి. మోర్ దెన్ ఎన్ని ఇచ్చినా నీకు అనవసరం, 2 అయితే కంపల్సరీగా ఉండాలి. ఆ రెండింటి ద్వారా AB కనుక్కోండి, సబ్స్టిట్యూట్ చేస్తే నీకు సరిపోతుంది. ఇక ఆ టేబుల్లో ఉంటాయి. ఆ టేబుల్ ఏముంటాయి ఐడియా ఉంది కదా, సెంటర్, ఫోకి అని ఇలాంటివి, లాటస్ రెక్టము, ఎసెంట్రిసిటీ, మైనర్స్, మేజర్స్, లెంత్, ఆ డయాగ్రామ్ మీద ఆ టైం తీసుకొని వాటిని బట్టి మనం చేయగలిగితే వీటి మీద క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. 2 క్వశ్చన్స్ వస్తాయి. కొద్దిగా ఎక్కువ క్వశ్చన్ ఏంటంటే ఇందాక చెప్పా కదా, కండిషన్స్ ఇస్తే ఈక్వేషన్ కనుక్కోవడం. ఇది ఆ టైపే, అది జాగ్రత్తగా గుర్తుపెట్టి. ఈక్వేషన్ కనుక్కో, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ ది ఎలిప్స్ యొక్క టాంజెంట్ ఈక్వేషన్. అంటే టాంజెంట్ మీద క్వశ్చన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. టాంజెంట్ అనేది
మన కానిక్ సెక్షన్ అంటాం. ఏది ఈ ఎలిప్స్, హైపర్బోలా, వీటన్నిటిని కూడా కానిక్ సెక్షన్ అంటాం. కానిక్ సెక్షన్ లో ఎక్కువగా టాంజెంట్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ టాంజెంట్ ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా మీద ఫోకస్ చేయండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా, పారాబోలాకి ఒక ఫార్ములా, హైపర్బోలాకి ఒక ఫార్ములా, వీటన్నిటి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్ములా ఉంటాయి. వాటిని హెల్ప్ తీసుకోండి, ఇవి ప్రిపేర్ అవ్వండి. ఎక్కువగా ఇవి నార్మల్స్ గురించి కానీ ఇవి చెప్పే కదా కండిషన్స్ ఇస్తారు, వాటి నుంచి యూజ్ చేస్తే మనం ఎలిప్స్ ఈక్వేషన్స్, ఇక అదే కండిషన్స్ మీద క్వశ్చన్స్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా కండిషన్స్ ఇస్తాడు, ఓకే, జాగ్రత్తగా చూసుకోగలిగితే ఇది కవర్ అయింది. సో ఇది కవర్ చేసామంటే హైపర్బోలా కూడా కవర్ అయిపోతుంది, రిలేటెడే, అలాంటిదే సేమ్. కాకపోతే అక్కడ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటాం. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అనేది 1 అంటాం. ఇలా మధ్యలో మైనస్ తీసుకొని చేస్తే దాని పేరు హైపర్బోలా, ప్లస్ తీసుకొని చేస్తే దాని పేరు ఎలిప్స్. కాకపోతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎసెంట్రిసిటీస్ తేడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఎసెంట్రిసిటీలో మైనస్ వస్తుంది, ఇక్కడ ఎసెంట్రిసిటీలో ప్లస్ వస్తుంది. ఎందుకు అంటే ఇది ఏమైతుందంటే ఈ వాల్యూ ఇక్కడ కంపల్సరీగా 1 కంటే తక్కువ రావాలి, ఇక్కడ ఈ వాల్యూ 1 కంటే ఎక్కువ రావాలి. 1 కంటే ఎక్కువ రావాలి అంటే ప్లస్ వాడతాం, 1 కంటే తక్కువ రావాలంటే మైనస్ ఎక్కువ యూజ్ చేస్తాం ఫార్ములాస్ లో. సో ఎసెంట్రిసిటీ మీద కూడా డిస్కషన్స్ ఉంటాయి. సో ఇటు చేసి ఏదో ఒకటి ఇస్తాడు, చెప్పే కదా ఏబి కనుక్కోవడమే మన మెయిన్ రీజన్. ఇక్కడ ఒక్కోసారి ఏంటంటే మనకి ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి కండిషన్ ఎక్కడైనా చూడండి, ఇలా కండిషన్ అంటే నేను అందుకే చెప్పింది, టేబుల్ ఉంటది, ఆ టేబుల్ మీరు పర్ఫెక్ట్ అంటే ఒకే టేబుల్ అన్నిటికీ ఉండవు. పారాబోలా టేబుల్ పారాబోలాకి, ఎలిప్స్ టేబుల్ ఎలిప్స్ కి, హైపర్బోలా. కానీ ఆ టేబుల్లో తెలిస్తే నువ్వు ఏబీ కనుక్కోవడానికి వాడు ఇచ్చే కండిషన్ నుంచి ఆ ఏబీ కనుక్కోండి, సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. సో ఇవి మనకి 4 మార్క్స్ లో వచ్చేసరికి కవర్ చేసే టాపిక్స్. ఎక్కువగా మనం వీటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇక మనం ఇందాకే చెప్పాను డెఫినెట్ ఇంటిగ్రల్స్ లో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఆ మోడల్లో ఏదైనా రావచ్చు. అదే I+I ఫామ్ కానీ లేకపోతే ఏదైనా ఇలా చెప్పే కదా ఇందాక, ఇలా వచ్చినప్పుడు ట్రిగ్నామెట్రిక్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఇందాక మనం ఈ మోడల్ చేసి ఉంటాం, గుర్తుంది, అది గుర్తుపడితే సరిపోద్ది. ఇక్కడ ఎక్స్ వచ్చినప్పుడు మన I+I ఫామ్ వాడాలని చెప్పాం. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ కి పవర్ ఉంది, ఇక్కడ కూడా హోల్ పవర్స్ కనుక, హోల్ పవర్స్ ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ కనపడుతున్నాయో సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళిపోవాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఎక్స్ ప్లేస్ లో ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఏదైనా ఒకటి. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ మధ్యలో మైనస్ ఉంది, ఐడెంటిటీ సెల్ఫ్ తీసుకోండి. ఐడెంటిటీ సెల్ఫ్ ఏంటంటే మనకు గుర్తుంది కదా చాలా మందికి, సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. అంటే మధ్యలో మైనస్ గనక ఉంటే కాస్ అన్న రాయొచ్చు, లేకపోతే ఇది రెండింటిని రీప్లేస్ చేసుకోండి. అంటే మధ్యలో మైనస్ ఉన్నప్పుడు సైన్ కాస్లే వాడాలి, మధ్యలో కనుక ప్లస్ వచ్చినప్పుడు అప్పుడు టాన్ కాట్ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వాడాల్సి వస్తుంది. సో వాటి మీద కొద్దిగా ఇది I+I మెథడ్, సింప్లిఫై చేసే మెథడ్స్. I+I చేసుకోగలిగి ఇందాకే చెప్పాను, ఇలా ట్రిగ్నామెట్రీ కింద ఉంటే tan x/2 ని tan x/t అనుకునే సబ్స్టిట్యూషన్ మెథడ్. వచ్చిన ఆన్సర్ ని లాస్ట్ కి రీప్లేస్ చేసేసుకోండి, లేదా ముందే సబ్స్టిట్యూషన్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ లెట్ అనుకొని చేస్తాము, ఆన్సర్ వచ్చాక ఈ లిమిట్స్ ని అప్లై చేయొచ్చు, అదొక టైప్. రెండోది ఏంటంటే అనుకున్న తర్వాత ఎమ్మటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కూడా కనుక్కొని సబ్స్టిట్యూట్ చేయండి. 2 టైప్స్, ఎలా చేసినా ప్రాబ్లం లేదు, ఎలా చేసినా ఈ మెథడ్ కవర్ అవుతుంది. ఇక దీంట్లో మనకి ఎక్స్ట్రా మిగిలింది ఏంటంటే ఏరియాస్ కనుక్కోవడానికి మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏరియాస్ కనుక్కోవడానికి మనకు ఒక 3 పాయింట్స్ గుర్తుండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫంక్షన్ కావాలి, సెకండ్ పాయింట్ ఏంటి అంటే యాక్సిస్ కావాలి, థర్డ్ పాయింట్ ఏంటి అంటే లిమిట్స్ కావాలి. సో యాక్సిస్ ఏదైతే సపోజ్ ఎక్స్ యాక్సిస్ అనుకో, ఫంక్షన్ లో ఎక్స్ వేరియబులే ఉండాలి, లిమిట్స్ కూడా ఎక్స్ అయి ఉండాలి. ఒకవేళ వై యాక్సిస్ అనుకో, ఫంక్షన్ y లో ఉండాలి, y లిమిట్స్ కావాలి. ఇక తెలిస్తే ఈజీగా ఫార్ములా ఏముంది, ఎక్స్ తెలిసింది అనుకో, అప్పుడు ఏరియాకి ఫార్ములా ఇంటిగ్రల్ a to b f(x) dx. ఇదంటే మీనింగ్ dx తో చేస్తానంటే యాక్సిస్ ఏదో దాంతోటే చేయాలి, ఎక్స్ తో చేస్తాను కాబట్టి ఎక్స్ ఫంక్షన్ ఉండాలి, ఎక్స్ ఫంక్షన్ కాబట్టి ఎక్స్ లిమిట్స్ ఉండాలి. అందుకనే ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్ అని చెప్పారు. ఒకవేళ y తో చేసామనుకో, ఇంటిగ్రల్ a to b f(y) dy. dy ఏం చేస్తున్నాము అంటే y యాక్సిస్, y తో చేస్తున్నాం కాబట్టి y ఫంక్షన్ అయి ఉండాలి, y ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి y లిమిట్స్ అయి ఉండాలి. సో ఈ లాజిక్ తెలిస్తే సరే. ఇది ఎప్పుడంటే సింగిల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు. ఒకవేళ డబుల్ ఫంక్షన్ వస్తే ప్రాబ్లం ఏంటంటే ఇదే లాజిక్, a to b f(x) మైనస్ g(x) అంతే. మాడ్ పెట్టేస్తారా పెట్టలేదని మీ ఇష్టం, ఎందుకంటే నువ్వు ఇలా రివర్స్ లో రాసినా ప్రాబ్లం ఏం లేదు,
కాకపోతే ఆన్సర్ నెగిటివ్ లో వస్తుంది. కానీ మనం కనుక్కునేది ఏరియా ఎప్పుడు కూడా పాజిటివ్ లోనే ఉంటుంది. అందుకనే మాడ్ పెట్టేస్తాడు. మాడ్ పెట్టేస్తే నీకు ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ప్లస్ గా ట్రీట్ చేయి. లేదు ఇలా రాయడం రాలేదు అనుకోండి, ఇలా రాసి బయట మాడ్ పెట్టి ఎక్కడ మాడ్ పెట్టేసినా బయటే మాడ్ పెట్టుకోండి, సింప్లిఫై చేయండి, బయట మాడ్ పెట్టేసుకుంటే సరే, అది ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ప్రాబ్లమే లేదు. సో ఏరియాస్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఏరియాస్ అంటే మిమ్మల్ని అడిగితే ఇక్కడ కానీ అడిగితే ఈ టైప్ లో అడుగుతాడు, లేదా ఏరియాస్ మీద అడుగుతాడు. ఆ రెండింటి మీద ఫోకస్ చేయగలిగితే ఇక్కడ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది. ఇంకొక 4 మార్క్స్ వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ దగ్గర డిస్కస్ చేసింది మనం ఒక 5 మెథడ్లు ఉంటాయని చెప్పాం. ఈ 5 మెథడ్లో ఏదో ఒక మెథడ్ మాక్సిమం ఈ 4 మార్క్స్ లో ఎక్కడ అడుగుతాడు అంటే మిమ్మల్ని ఇందాక చెప్పాం కదా మనం 7 మార్క్స్ కి వచ్చేసరికి హోమోజీనియస్ కానీ నాన్ హోమోజీనియస్ అడుగుతాడు. 4 మార్క్స్ కి వచ్చేసరికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానీ బెర్నౌలీ కానీ అడుగుతాడు. ఇవే ఇక్కడ కూడా అడగొచ్చు, రేర్ గా అడుగుతాడు. మాక్సిమం ఇది ఎక్కువ శాతం అడుగుతాడు. ఇందులో మిస్ అయితే ఎడకొస్తాడు. ఇక 2 మార్క్స్ కి వచ్చేసరికి ఎందాకే చెప్పాక వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కానీ డిగ్రీ అండ్ వీటి మీద క్వశ్చన్ అడుగుతారు. ఇంకోటి ఏం అడుగుతాడు అంటే ఫార్మ్ ద ఈక్వేషన్ అడుగుతాడు. ఫార్మ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అడుగుతాడు. ఇందాక చెప్పినట్టు ఇక్కడ కూడా 2 ఉంటాయి. ఒక ఈక్వేషన్ ఇస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవడం ఒక మెథడ్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే ఈక్వేషన్ కనుక్కోవడం ఒక మెథడ్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే ఈక్వేషన్ కనుక్కోవడానికి మన దగ్గర 5 మెథడ్లు ఉన్నాయి. ఇందాకే చెప్పారు ఆ 5. ఒకవేళ నార్మల్ ఈక్వేషన్ ఇచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ గా మాట్లాడాలి అంటే కొద్దిగా జాగ్రత్త. ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటే అన్నిసార్లు చేయండి. ఒకటే కాన్స్టెంట్ ఉంటే డైరెక్ట్ గా రీప్లేస్ చేయండి, సరిపోతుంది. ఒకవేళ మోర్ దాన్ 1 or 2 ఉన్నాయంటే డెడ్ మెథడ్ యూజ్ చేసుకోండి. డెడ్ మెథడ్ యూజ్ చేస్తే మీకు సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఇక ఇది అంటే మనకి ఈ 5 మెథడ్స్ తో పాటు డిగ్రీ అనేది మన పవర్స్ గురించి అడుగుతాడు. పవర్ ఇండెక్స్ కానీ పవర్ డిగ్రీ వాటి గురించి అడుగుతాడు. లేదా ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేదా నార్మల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో వీటి మీద క్వశ్చన్స్ ఇది కనుక చాప్టర్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మీకు 7 మార్క్స్ కవర్ అవుతుంది, 4 మార్క్స్ కవర్ అవుతుంది, 2 మార్క్స్ కవర్ అవుతుంది ఈ చాప్టర్. అందుకనే ఇందాక చెప్పింది ఆ చాప్టర్లు మనం ఎక్కువగా ప్రిపేర్ ఎక్కడ అవ్వాలనేది కూడా ఒక్కొక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి. సో అది కనుక మనం చూసుకోగలిగితే ఈజీగా వస్తుంది. ఇందాకే చెప్పా కదా 2 మార్క్స్ ఇవే. చూడండి ఈ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే 3 టైప్లో కవర్ అవుతాయి. అంటే ఇక్కడికి వచ్చేసరికి నార్మల్ హోమోజీనియస్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ అడుగుతాడు. ఇక్కడ లీనియర్ బెర్నౌలీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఆర్డర్, డిగ్రీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫార్మ్ ద డిగ్రీ. అంటే మొత్తం మీద ఇది నేర్చుకోగలిగితే మనకి 30 మార్క్స్ కవర్ అవుతాయి. అంటే 75 రావాలంటే 2 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ కదా. అలాంటప్పుడు మనం ఇలా చూసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, సర్కిల్లో కూడా 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇక మనం ఇప్పుడు చెప్పిన ప్రకారం గుర్తుపెట్టుకోండి. సో 7 మార్క్స్ ఇవి ఇక్కడ ఎలా చేయాలో ఏమేమి వస్తాయో చెప్పాను. అలానే ఇంటిగ్రేషన్స్ లో చెప్పాను, ఇక్కడ చెప్పాను, ఇక్కడ అంటే మొత్తం మనం 6 చెప్పాము. 5 రాస్తే సరిపోతుంది. అలానే 4 మార్క్స్ వచ్చేసరికి సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ డిస్కస్ చేసాం. అట్ ద సేమ్ ఎలిప్స్ డిస్కస్ చేశాను. డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అంటే ఒక 7 మార్క్స్ 4 మార్క్స్ ఒకటి ఎక్స్ట్రా అక్కడ మీరు ఫోకస్ చేయండి. పారాబోలాలో 7 మార్క్స్ క్వశ్చన్, హైపర్బోలాలో వచ్చేసరికి 4 మార్క్స్ క్వశ్చన్. సో అవి గుర్తుపెట్టుకోండి. అవి గుర్తుపెట్టుకోగలిగితే కవర్ అవుతుంది. సో మనం ఇది చేయగలిగితే మాక్సిమం క్వశ్చన్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ కంప్లీట్ అయిపోతాయి. అంటే మనకి మనకు కావాల్సిందల్లా 2 మార్క్స్. ఇక 2 మార్క్స్ మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక 2 మార్క్స్ చేయాలి అంటే కంపల్సరీగా ప్రతి టాపిక్ మీద ఒక ఐడెంటిటీ ఉండాలి, ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, ఒక ఫైనలైజేషన్ ఉండాలి. మనకి అది జాగ్రత్తగా 2 మార్క్స్ ఒక్కటి కనుక మనం డిస్కస్ చేస్తే మనకి ఇక్కడ 75 out of 75 వచ్చేస్తాయి మనకి. ఆ 2 మార్క్స్ ఒక్కసారి చూద్దాం. సో 2 మార్క్స్ లో మనల్ని ఎలా అడుగుతాడు అనేది ఇక్కడ నుంచి మనకి అన్ని 2 మార్క్స్. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ సర్కిల్స్ లో 2 వస్తాయి. సో రెండు సర్కిల్స్ వచ్చినప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. ఇందాక ఎలా చేయాలో చెప్పా. సెంటర్, రేడియస్ ఇందాక C1, C2, R1, R2 అని మనం డిస్కస్ చేసాం. అది కనుక్కుంటే అయిపోతుంది. అలానే ఇక్కడ ఈక్వేషన్ పాసింగ్ అన్నాడు, హ్యావింగ్ సెంటర్ అన్నాడు. సెంటర్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు. సెంటర్ పాయింట్ ఇస్తే మనం ఏం చేయాలి? ఆ రెండింటి డిస్టెన్స్ కనుక్కో, అదే 6. అంటే సెంటర్ అంటే ఇక్కడ మనం ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. అంటే h, k కనుక్కోవాలి. దీన్నే మనం సెంటర్ అంటాం.
అలానే ఆర్ కనుక్కోవాలి, దీన్నే రేడియస్ అంట. ఈ రేడియస్ కనుక్కోవడానికే 2-3 రకాలు ఇస్తాడు. ఏంటంటే ఇది నా సర్కిల్ అనుకో, వాడు క్వశ్చన్ ఎలా ఇస్తాడు, ఇది సర్కిల్ అయితే ఇది సెంటర్ రేడియస్ అంటే సెంటర్ రేడియస్ ఇస్తే ఈ ఫార్ములా వాడేసాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే సెంటర్ ఇస్తాడు, ఇక్కడ ఒక పాయింట్ ఇస్తాడు, రేడియస్ ఇవ్వలేదు అంటే ఇవన్నీ ఒక డిస్టెన్స్ కనుక్కుంటే అదే రేడియస్, మళ్ళీ తీసుకొచ్చి ఇదే ఫార్ములా రాసే. ఇంకో క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే సెంటర్ తో పాటు టాంజెంట్ ఇస్తాడు, అందువల్ల ఇది ఒక పాయింట్ లైన్ కాబట్టి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అది ఆరే అంటే సెంటర్ రేడియస్. అంటే ఇక్కడ ఏ ఫార్ములా వాడాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి ఫార్ములా వాడతాం, ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2 పాయింట్స్ ఫార్ములా వాడతాం, ఇక్కడ ఆర్ అంటే డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎడ్ చేసి 6 సెంటర్ తీసుకొని ఇందులో పడేస్తే 2 మార్క్స్ క్వశ్చన్ కవర్ అయిపోతుంది. ఇగో చూడండి సెంటర్ రేడియస్ వాడే రేడియస్ అంటే ఇగో ఈ టైప్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెంటర్ ఇచ్చాడు, పాసింగ్ అన్నాడు అంటే ఇగో ఈ టైప్. నెక్స్ట్ ఇక్కడ ఎలా ఇంకొకటి ఎలా ఇస్తాడో చూడండి, సెంటర్ తో పాటు లైన్ ఇస్తాడు, లైన్ ఇచ్చేస్తే ఆ లైన్ కనుక్కుంటే సరిపోతుంది, దాని డిస్టెన్స్ కనుక్కుంటే సరిపోతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో సెంటర్ అది. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ రేడియస్ ఇచ్చాడు, రేడియస్ మీద కండిషన్స్ ఇస్తాడు. రేడియస్ ఇచ్చాడు అంటే మనకి దీని యొక్క రేడియస్ ఏంటి అంటే దీని యొక్క ఐడియా ఉంది, జనరల్ సర్కిల్ యొక్క రేడియస్ ఏంటి, దీన్ని గుర్తుపెట్టుకుంటే జీ వాల్యూ తెలుసు కదా, దీని ఫార్ములా ఉంది కదా, x² + y² + 2gx + 2fy + c = 0. దీంతో కంపేర్ చేసి జిఎఫ్సి కనుక్కోండి. సెంటర్ వచ్చేసరికి -g, -f, రేడియస్ వచ్చేసరికి √g² + f² - c. ఇగో ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇందాక సెంటర్ రేడియస్ వాడే ఇస్తాడు, సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఈక్వేషన్ ఇచ్చాడు, సెంటర్ రేడియస్ కనుక్కోండి, అవి కనుక్కోగలిగితే సరిపోతుంది. వాడు కండిషన్స్ ఏమి ఇస్తే అవి యూజ్ చేసుకోండి. సో ఆ కండిషన్స్ మీదే మనం యూజ్ చేస్తే మనకి ఇక్కడ క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఇవి ఇక్కడ ఇందాక నేను డిస్కస్ చేసా కదా, ఏమని డిస్కస్ చేసా, 3 టైప్ ఉంది కదా, సెంటర్ అను లైన్ ఇస్తాడని. ఇదిగో సెంటర్, ఇదిగో లైన్. టచ్ అన్నాడు కదా, టచ్ అంటే టాంజెంట్ అని అర్థం. టచ్ చేస్తుందంటే టాంజెంట్ కార్డ్ వేరే వస్తుంది, టాంజెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక దీని నుంచి సెంటర్ తెలుసు, ఆర్ తెలిస్తే అయిపోయింది కదా, దీని డిస్టెన్స్ కనుక్కో, దాని పేరు సెంటర్ ఆర్ తెలిస్తే మనకి ఇందాక ఫార్ములా వాడింది సరిపోతుంది. అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది పారామెట్రిక్ ఫార్మ్ రాయమంటుంది. పారామెట్రిక్ ఫార్మ్ అంటే ఎక్స్ వై ప్లేస్ లో వేరే ఏవైనా సబ్స్టిట్యూట్ చేస్తే అది 4 సాటిస్ఫై చేయాలి. అంటే ఎక్స్ ని వై ని ఎజంప్షన్ లోకి వెళ్ళిపోయి చేసే పారామెట్రిక్ ఫార్మ్ ఉంటుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ సెక్ థీటా అని, అలా ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా అని చేసేది ఒకటి ఉంటుంది, ఆ మెథడ్. ఆ మెథడ్ లో మనం యూజ్ చేస్తే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా పోలార్ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇగో పోలార్ గురించి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. పోల్ అంటే ఏం లేదు సార్, టాంజెంట్ ని వాటినే మనం పోలార్ అంటాం. టాంజెంట్ కనుక్కోమంటారు. టాంజెంట్ అంటే ఇక్కడ ఏంటి అంటే S1 అంటే ఏంటి అంటే ఇచ్చిన దాన్ని ఎస్ అనుకోవాలి. ఎప్పుడైనా సర్కిల్ ఈక్వేషన్ ఏది ఇచ్చిన దాన్ని ఎస్ అంటాం. S1 అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, S ఈజ్ ఈక్వల్ టు x² + y² + 2gx + 2fy + c = 0 అయితే S1 వచ్చేసరికి xx1 అంటే x² 2 సార్లు రాయండి, స్క్వేర్ అంటే ఇంటూ అయింది కదా, అందుకని xx1, y² కూడా yy1, 2gx మాత్రానికి g(x + x1) అయింది, 2fy కాస్త f(y + y1) అయింది, ప్లస్ c మాత్రం ఏం లేదు. ఇది ఇంకొకటి S11 అంటారు. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే లెంత్ ఆఫ్ ద కార్డ్ గురించి వస్తుంది. అక్కడ వచ్చేసరికి రూట్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కార్డ్ కాదు, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ వచ్చినప్పుడు రూట్ S11. S11 అంటే ఏం లేదు, x1² + y1² + 2gx1 + 2fy1 + c = 0. x1 అంటే ఒక దగ్గర 1 పెట్టమంటాడు, S11 అంటే 2 సార్లు అదే పెట్టమన్నాడు, 2 సార్లు అదే అంటే 1 1, x1 అంటే x1². ఇది ఈ 3 గుర్తు పెట్టుకోవాలి. ఈ 3 గుర్తు పెట్టుకుని లెంత్ ఆఫ్ ది కార్డ్ గురించి వాటి గురించి డిస్కస్ చేస్తే మనకి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 కవర్ అయిపోతాయి. మనకి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగేది వాటి మీదే జాగ్రత్తగా చూసుకోండి. కామన్ టాంజెంట్ గురించి వాటి గురించి చూసుకోండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అంటే మాక్సిమం యాంగిల్స్ మీద అడుగుతాడు. ఇక్కడ క్వశ్చన్స్ మనకి యాంగిల్స్ మీద అడుగుతాడు. 2 సర్కిల్స్ ఇస్తే యాంగిల్ కనుక్కోవడం కానీ, రాడికల్ యాక్సిస్ ఇందాకే కదా చెప్పింది, రాడికల్ యాక్సిస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రాడికల్ యాక్సిస్ వచ్చేస్తుంది. సరే, రాడికల్ యాక్సిస్ మీద కానీ, యాంగిల్ మీద కానీ, ఇగో ఆర్థోగోనల్ కండిషన్స్ మీద కానీ, ఇగో ఆర్థోగోనల్ కామన్ కాదు. ఇక ఈ 4 మీదే మనల్ని ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటి చూసుకోగలిగితే 2 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ ఒకటి కవర్ అవుతుంది. సో సర్కిల్స్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ 2 కవర్ అవుతాయి. ఆ రెండిట్లో కూడా కంపల్సరీగా కండిషన్ ఇచ్చి సర్కిల్ కనుక్కునే క్వశ్చన్ అడుగుతాడు ఏదో ఒకటి. ఇంకా దాని తర్వాత ఇవి కామన్ కార్డు గురించి కానీ, లేకపోతే పోలార్ గురించి కానీ అడిగేది 2వ క్వశ్చన్ అది. ఇక
సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ వచ్చేసరికి మనం డిస్కస్ చేసాం కదా ఇప్పుడే, ఒక 4 టైప్స్, యాంగిల్స్ ఒకటి, రాడికల్ యాక్సిస్ ఒకటి, ఆర్థోగోనల్. ఈ మూడింటి మీద ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఇక పారాబోలా వచ్చేసరికి కూడా సేమ్ ఇందాకే చెప్పాను, ఏంటి అంటే వీటి మీద ఒక టేబుల్ గుర్తుపెట్టుకోవాలని చెప్పా. ఆ టేబుల్ మీద నుంచి మనం డిస్కస్ చేయగలిగితే, ఆ టేబుల్ కనుక వస్తే వీటిలో ఫోకల్ లెంత్, ఫోకల్ డిస్టెన్స్ గురించి కానీ, జాగ్రత్తగా యాంగిల్ ఇస్తే ఎలా చేయాలనేది, ఈక్వేషన్ నార్మల్ టాంజెంట్ ప్యారలల్, ఈ పదాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాటి మీద క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఇక ఇందాకే చెప్పా, హైపర్బోలా ఎలిప్స్ లో ఈ ఎసెంట్రిసిటీ కనుక్కోమన్నాం. లేదా ఇందాక ఏం చెప్పాను, వాడు ఈక్వేషన్ ఇస్తే టేబుల్ కనుక్కోవాలి. టేబుల్లో ఏవైనా 2 పాయింట్స్ ఇస్తాడు, ఒక ఎలిప్స్ ఇచ్చేసి ఆ టేబుల్లో ఉన్న ఫోకల్ లెంత్ కానీ, లాటస్ రెక్టమ్ కానీ, ఫోకస్ కానీ, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కానీ, ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడు. కొద్దిగా జాగ్రత్తగా లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అని కానీ, ఫోకస్ ఇస్తే ఏంటి, ట్రాన్స్వర్సల్ యాక్సిస్ ఇస్తే ఆ ఈక్వేషన్ పేరు ఏంటి అని అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక మనకి ఇంటిగ్రేషన్స్ వచ్చేసరికి ఇందాక ట్రిగ్నామెట్రీ అంటే ఇందాక పెద్దగా ఉన్నాయి కదా, అంతేం అవసరం లేదు, సింగిల్ ఫంక్షన్ లోకి మార్చుకోండి. ఇగో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇక ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు దీన్ని సింప్లిఫై అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే 1/n రాస్తాం, తర్వాత దాని సైన్ లో ఒకటే ఫంక్షన్ లోకి ఎన్ చేసి ఎక్కువ ఫంక్షన్స్ ఉన్నదాన్ని ఒక ఫంక్షన్ కి చేసుకోండి. లేదా ఇక్కడ ఇంకొక ఫార్ములా ఉంటుంది, ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే ఇంటిగ్రల్ e⁻x ఆఫ్ f ఆఫ్ x ప్లస్ f డాష్ x ఇజ్ ఈక్వల్ e⁻x ఇంటూ f ఆఫ్ x. ఇగో ఈ ఫార్ములా అంటే ఎక్స్పోనెన్షియల్ లోపల ఇలా గనక కనపడితే ఈ ఫార్ములా వాడచ్చు. దాని మీద క్వశ్చన్స్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా వాటి మీద క్వశ్చన్స్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇగో ఇక్కడ కూడా స్ప్లిట్ చేయాలి, ఇంకా చేసిన తర్వాత చేయగలిగితే సరిపోతుంది. ఓకే, ఇందాక మీకు ఒక ఐడియా ఉందో లేదో, ఇగో ఇలా ఇచ్చినప్పుడు ట్రిగ్నామెట్రీ కింద ఉంటే దాన్ని మనం tan x/2 అనుకుంటాం. సో అక్కడ మెథడ్ ఇక్కడ మెథడ్ చాలా ఈజీగా ఏ మెథడ్ ఉంటుంది. ఎప్పుడు చేయాలి సార్ అంటే, రెండింటి యొక్క కోషంట్ 1 ఉంటే రేషనలైజ్ చేయండి. కింద ప్లస్ ఉంటే కింద 1 + cos ఉంది కాబట్టి 1 - cos x తో మల్టిప్లై డివైడ్ చేయండి. సైన్ ఉంటే సైన్, కాస్ ఉంటే కాస్. ఏదైనా ఎప్పుడు వాడాలి అంటే రెండింటి యొక్క కోషంట్ 1 ఉన్నప్పుడే రేషనలైజింగ్ మెథడ్ పనిచేస్తుంది. ఒకవేళ ఇక్కడ 4 ఇక్కడ 5 ఉంది అనుకో, అప్పుడు ఈ మెథడ్ పనిచేయదు. ఇంకా మనం అనుకున్నాం కదా tan x/2 అలాంటి దాన్ని t అనుకుని ఆ ప్రొసీజర్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో వీటి మీద కొంచెం జాగ్రత్తగా, లేదంటే ఇది యూవీ ఫామ్ ఇంటిగ్రల్ uv dx ఇజ్ ఈక్వల్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రల్ v dx ఇంటూ dx. దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. యూవి ఇది వాడాలి అంటే కంపల్సరీగా 2 ఫంక్షన్స్ మధ్య ఇంటూ ఉండాలి. ఆ 2 ఫంక్షన్స్ కూడా ఏది u ఏది v అనుకోవాలంటే ఐలేట్ అనే క్వశ్చన్ యూజ్ చేస్తాం. ఇన్వర్స్, లాగార్థం, ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, ఎక్స్పోనెన్షియల్. ఏది ముందు వస్తుందో అది u, ఏది వెనక వస్తుందో అది v. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, x లాగ్ x. x అంటే ఆల్జీబ్రా, అంటే x అంటే ఆల్జీబ్రా. లాగ్ x అంటే లాగారిథం, ఇగో లాగార్థం అంటే లాగార్థం ముందు వచ్చింది కాబట్టి ఈ లాగార్థం పేరు u, దీని పేరు v. సేమ్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేసుకోండి, సరిపోతుంది. ఇది ఎక్కువ క్వశ్చన్స్ వీటి మీద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఈ మెథడ్ లాగార్థం మీద క్వశ్చన్ వస్తుంది. సో అదొకటి జాగ్రత్త. లేదు రూట్ ఆఫ్ మీద క్వశ్చన్స్ కూడా కొన్ని గుర్తు పెట్టుకోవాలి. వీటికి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి అంటే 1 - cos x కనుక ఉంటే 2 sin² x/2 రాయాలి. ఇక్కడ x ఉంటే ఇక్కడ x/2 రాయండి, ఇక్కడ 2x ఉంటే ఇక్కడ x రాయండి. అలానే 1 + cos x కనుక ఉంటే 2 cos² x/2 అంటే మైనస్ ఉన్నప్పుడు సైన్, ప్లస్ ఉన్నప్పుడు కాస్. అలానే 1 + sin 2x ఉంటుంది. 1 + sin 2x కి sin x + cos x వస్తుంది. sin x + cos x వస్తుంది. అలానే 1 - sin 2x వచ్చేసరికి sin x - cos x అయినా రాయొచ్చు, లేదా cos x - sin x అయినా రాయొచ్చు. హోల్ స్క్వేర్ వస్తుంది సార్ ఇక్కడ, జాగ్రత్త. ఇక దీనికి రూట్ పెట్టారంటే మనకు తెలిసిందే, ఇటు కూడా రూట్ పెట్టేసేయండి. అప్పుడు ఏమైంది, √2 sin x/2 అవుతుంది. సేమ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ రూట్ పెట్టేసాం అనుకోండి, ఈ రూట్ కి ఇది క్యాన్సిల్ అవుతుంది, sin x ప్లస్ ఎడ్ చేసి ఈ ఫార్ములా సరి. నెక్స్ట్ ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇట్లా జాగ్రత్త, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒకటి వస్తుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటంటే ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒరిజినల్ గా సైన్ అనేది ఫంక్షన్, లోపల ఈ పవర్ ఉంది. ఆ లోపల ఏదైతే ఉందో దాని t అనుకోండి. ఇలా అనుకుంటున్నాం అంటే దాని పేరు సబ్స్టిట్యూషన్. అలా అనుకొని రీప్లేస్ చేస్తాం కాబట్టి దాని పేరు మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని యూజ్ చేస్తాం. అది యూజ్ చేయగలిగితే ఈ మెథడ్స్ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక మనకు వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి.
సో ఈ 4 మార్క్స్ 2 మార్క్స్ వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. ఇక 2 మార్క్స్ లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషన్స్ క్లోజ్. మనకి ఇక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇందులో నుంచి 2 క్వశ్చన్, ఇది డెఫినెట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియేషన్ కాదు. వాట్ హ్యాపెన్, ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎస్, వచ్చేసాం. సో మనకి ఇక్కడ ఇగో డెఫినెట్ ఇంటిగ్రల్స్ లో మనకి 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి ఇక్కడ. ఇక డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టే రిడక్షన్ ఫార్ములాస్ మీద ఎక్కువ యూజ్ చేస్తాం. రిడక్షన్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ రిడక్షన్ ఫార్ములాస్ ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 3 ఫార్ములాస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే ఇగో ఈ మెథడ్ కవర్ అయింది. మాడ్ ఇచ్చిన క్వశ్చన్స్ ని కూడా కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి మాడ్ మీద ఒక కండిషన్ ఉంటుంది. ఏంటా మాడ్ అంటే, మాడ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ రాస్తా ఎప్పుడు అంటే ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ఉంటే, మైనస్ ఎక్స్ రాస్తా ఎప్పుడు అంటే ఎక్స్ లెస్ దాన్ 0 అయితే. ఇవే కండిషన్స్ ఇక్కడ వాడతాం. కాకపోతే ఇక్కడ మాడ్ లోపల ఏదుందో అది ఎక్స్ అనుకో. అంటే మాడ్ లోపల 1 - x ఉంది, ఎక్స్ ప్లస్ లో అది రాస్తే ఏమైనప్పుడు మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మాడ్ 1 - x ఈజ్ ఈక్వల్ 1 - x రాస్తా, ఇంకొకసారి -1 - x రాస్తా. ఇది ఎప్పుడు రాయాలి అంటే 1 - x గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అంటే ఏంటంటే ఎక్స్ అటు పోయింది అనుకోండి, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ కనుక 1 ఉంటే మాడ్ తీసేసి ఇది రాస్తా. ఇక్కడికి వచ్చేసరికి 1 - x లెస్ దాన్ 0 అంటే మీనింగ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయితే ఇది రాస్తాం. అంటే స్ప్లిట్ చేయాల్సి వస్తుంది ఇంటిగ్రేషన్స్. అంటే మీనింగ్ 1 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ అంటున్నాం కదా, అంటే ఈ 0 to 2 ని స్ప్లిట్ చేయండి. 0 to 1 ఒకటి, 1 to 2 ఒకటి. 0 to 1 అంటే 1 కంటే తక్కువ, 1 కంటే తక్కువ అంటే ఈ మాడ్ తీసేసిన దగ్గర ఇది రాయాలి ఇక్కడ. నెక్స్ట్ 1 to 2 అంటే 1 కంటే ఎక్కువ, 2 కంటే మన బేస్ కండిషన్ ఏంటి ఇక్కడ 1 కంటే తక్కువ 1 కంటే ఎక్కువ, అదే గుర్తుపెట్టుకో. 1 కంటే ఎక్కువ 1 కంటే ఎక్కువ అన్నాం కానీ ఈ ఫార్ములా రాయాలి. రాసి ఇంటిగ్రేషన్ చేయండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రాసుకోవాలి. ఇక్కడ వాటికి లాస్ట్ కి వచ్చిన దానికి ప్లస్ సి రాయాలి, ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ సి రాయకూడదు. సో డెఫినెట్ కి జాగ్రత్తగా గుర్తుపెట్టు. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి సీలు ఉండవు, అక్కడ సబ్స్టిట్యూట్ చేయం కాబట్టి సి ఉంటుంది. సో అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటి మీద క్వశ్చన్స్ తర్వాత ఇందాకే చెప్పా కదా 9 ఫార్ములాస్ మెథడ్ అని, ఇవి ఇట్లా 9 ఫార్ములాస్ మెథడ్ వస్తుంది. సో 9 ఫార్ములాస్ మెథడ్ వచ్చినప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూడండి. సో మనకి ఇందులో ఇందాక మనం వచ్చేసరికి ఇట్లా లిమిటేషన్ మెథడ్ కూడా క్వశ్చన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, లిమిటేషన్ మెథడ్ ఇందాక చెప్పా కదా 2. తర్వాత ఏరియాస్ మీద అడిగితే, లిమిటేషన్ మీద అడిగితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏరియా మీద కానీ ఏరియా చిన్న క్వశ్చన్ అడుగుతాడు. ఇందాక చెప్పా కదా ఒకటే ఫంక్షన్ ఇస్తే ఎలా చేయాలన్నది, దాని మీద క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతాడు. లేదా లిమిటేషన్స్ మీద క్వశ్చన్స్, లిమిటేషన్ ని ఇంటిగ్రేషన్ లో కన్వర్ట్ చేయడం, లిమిట్ ఇంటిగ్రేషన్ కన్వర్ట్ చేసేది, ఇంటిగ్రేషన్ ని లిమిట్ లో కన్వర్ట్ చేసే క్వశ్చన్ ఉంటుంది. మనకి ఇక్కడ లిమిట్ ని ఇంటిగ్రేషన్స్ లో మార్చే క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక మనకి మిగిలిందల్లా ఏంటి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇక ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఇందాకే చెప్పా కదా ఏమేమి మోడల్స్ వస్తాయో, ఆర్డర్ డిగ్రీ నెక్స్ట్ ఏమని చెప్పాను, ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంతే కదా చెప్పింది ఇందాక. నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ ద జనరల్ సొల్యూషన్, అంటే ఇందాకేంటి దీని ఈక్వేషన్ కనుక్కోవడం. కానీ ఏ మెథడ్స్ వస్తాయని చెప్పా, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఎక్కువ వస్తుంది. ఆ వేరియబుల్ తప్ప మాక్సిమం ఎక్కువగా రాదు. ఇక నేను అడిగితే ర్యాండమ్ గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక దాని మీద పక్కన పెట్టేసుకుంటే మనకి ఇక ఆర్డర్ డిగ్రీ మీద క్వశ్చన్స్ కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ డిగ్రీ వచ్చేటప్పుడు మనం అక్కడ ఒక లాజిక్ ఒక ఐడియా ఉండొచ్చు. సో ఆర్డర్ కి డిగ్రీకి, సో ఆర్డర్ అంటే ఏంటి అంటే హైయెస్ట్ డెరివేషన్ పవర్ ఎంత ఉంటే అది, అలాగే డిగ్రీ అంటే దాని పవర్ ఎంత ఉంటుందో దాన్ని తీసుకుంటే సరిపోయింది. సో కాకపోతే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేన్ని మనం ఆర్డర్గా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మనకు కనపడేది ఏంటో చూడండి. సో ఇప్పుడు ఇది ఎన్నిసార్లు చేస్తున్నాం, ఇది ఒక్కసారి డెరివేషన్ d/dx అని, ఇక్కడ d²y/dx² అంటే 2 సార్లు చేస్తున్నాం. ఇక్కడ ప్రకారం 1, ఇక్కడ 2, ఇందులో పెద్దదేదో అదేమి ఆర్డర్. మరి డిగ్రీ ఆర్డర్ అంటే ఏంటంటే హైయెస్ట్ డెరివేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకున్నాం. హైయెస్ట్ డెరివేషన్ 2 కాబట్టి 2. ఇక్కడికి వచ్చేసరికి 3 1 అంటే ఇక్కడ దానికి 3, ఇక్కడ dy/d² ఇక్కడ 2, ఇక్కడ 2. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ 2, ఇక్కడ 2 ఇంతవరకు బాగానే ఉంది. ఇక డిగ్రీకి వచ్చేసరికి కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో డిగ్రీ వచ్చేసరికి ప్రాబ్లం ఏంటి అంటే పవర్ లో ఫ్రాక్షన్ ఉండొద్దు. పవర్ లో ఫ్రాక్షన్ ఉండడానికి కూడా 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇటు పక్క
డెరివేషన్ ఉండకుండా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇటు పక్క అదర్ దాన్ డెరివేషన్ ఉంటాయి. అదర్ దాన్ డెరివేషన్ అంటే ఈ మొత్తం పవర్ ని ఇటు పంపించేసేయండి, అప్పుడు డిగ్రీ 1. ఒకవేళ ఇటు పక్క డెరివేషన్ కనపడితే బైలో ఉన్నది మాత్రమే పంపేయండి, జాగ్రత్త. ఎందుకంటే డెరివేషన్ కి ఫ్రాక్షన్స్ ఉండొద్దు, నెంబర్ కి వేరియబుల్ కి ఫ్రాక్షన్ ఉన్న తప్పేం కాదు. ఒక్క డిఫరెన్షియేషన్ కనపడ్డదానికి ఫ్రాక్షన్స్ ఉండొద్దు. అంటే ఇటు పక్క దీని ప్లేస్ లో dy/dx కనుక కనపడ్డది అనుకో, అప్పుడు ఈ బైలో ఉన్న 5 మాత్రమే పంపాలి. అప్పుడు అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే 6 వస్తుంది. సో మళ్ళీ హైయెస్ట్ పవర్ ఏది తీసుకున్నా దాని పవరే చూడాలి, మన పక్కన పవర్ చూడొద్దు. పక్కన 10 ఉన్నా 100 నీకు అనవసరం, వాటర్ ఏది తీసుకున్నా అదే డిగ్రీగా యూజ్ చేసుకొని చేస్తే సరిపోతుంది. ఇక మనకి జనరల్ ఫామ్ ఇందాకే చెప్పాను, ఏది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే జనరల్ ని డిఫరెన్షియల్ గా మార్చాలి. అంటే ఇందాకే చెప్పాను కదా, డెట్ మెథడ్ వాడమని చెప్పారు. ఇందులో వేరియబుల్స్ ఏమేంటి, కాన్స్టెంట్స్ ఏబి, అంటే 2 టైమ్స్ డెరివేషన్ చేయండి. వాడు ఇచ్చేది y, నెక్స్ట్ y', ఈ మూడింటిని తీసుకెళ్లి డెట్ లో పడేసి దీన్ని సాల్వ్ చేయండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేస్తారు, ఈజీగా అయిపోతుంది. ఇక మనకి నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇవన్నీ అంతే, సిబి అనేది అంటే ఎన్ని ఇస్తే దాన్ని అన్నిసార్లు చేయాలి. ఎన్ని వేరియబుల్స్ కాన్స్టెంట్స్ కనపడితే అన్నిసార్లు డెరివేషన్ చేయాలి, ఒకటే కనపడితే ఒక్కసారి చేయండి, అప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఒకటే కనపడితే సబ్స్టిట్యూషన్, 2, 3 కనపడితే డెట్ మెథడ్ ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ గా ఈ మెథడ్స్ లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏది జనరల్స్ అంటే మీనింగ్ చెప్పా కదా, నార్మల్ ఈక్వేషన్ ఇస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే నార్మల్ ఈక్వేషన్ గా కనుక్కోవాలి. ఈ మెథడ్ లో 5 ఉంటాయని చెప్పా కదా, అందులో ఒక మెథడ్ ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఇక ఈ మెథడ్ చేసేటప్పుడు చూడండి అమ్మా, ఈ ఎట్లా చేయాలి అంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కి మన లాజిక్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ కి వై రెండే వేరియబుల్స్ ఉంటాయి, వాటి మధ్యలో ఇంటూ బై ఉంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్. వేరియబుల్స్ మధ్యలో ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడే మనం ఎక్కువగా వేరే మెథడ్ లోకి వెళ్తాం. ఇక అందుకనే కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎక్స్ కి వైకి మధ్యలో ఇంటూ ప్లస్ లేవు, ఇక్కడ ఎక్స్ కి వైకి మధ్యలో ప్లస్ ఉంది, కానీ ఎక్స్ ని తీసుకెళ్ళి dy/dx ఒక సైడ్ తీసుకెళ్తే అప్పుడు ఎక్స్ కి వైకి మధ్యలో బై వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది పంపండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇక్కడ అంతే, వైకి ముందు ఎక్స్ ఉంది, ఎక్స్ కి ముందు అంటే డిఫరెంట్ గా చేయాలి. వేరియబుల్స్ అప్పుడు చెప్తాను, అక్కడే తెలుస్తుంది. వేరియబుల్స్ ని సపరేట్ చేసే పద్ధతి, అందుకనే వేరియబుల్ సపరబుల్ మెథడ్. అంటే ఎక్స్ లన్నీ 1 సైడ్, వైలన్నీ 1 సైడ్. అలా తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే dx dy ఎప్పుడు కూడా న్యూమరేటర్ లోనే ఉండాలి, డినామినేటర్ లో ఉండొద్దు. అంటే నువ్వు dx ని dy అలానే ఉంచి వేరే వాటిని పంపండి. సో అది తీసుకొని చేయగలిగితే ఈ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో వీటి మీద అంటే నిన్ను అడిగితే క్వశ్చన్స్ ఫామ్ గానీ ఇది గానీ ఆర్డర్ డిగ్రీ 3 మెథడ్స్, ఆర్డర్ డిగ్రీ, జనరల్ ఈక్వేషన్ ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ గా మార్చేది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని జనరల్ గా మార్చేది. ఈ 3 క్వశ్చన్ ఇవి కనుక మనం ప్రిపేర్ అయిపోతే మనకి 2 మార్క్స్ లో కంపల్సరీ అన్నిటిని కవర్ చేయాలి. ఇవి కనుక మీరు పర్ఫెక్ట్ గా ఈ మోడల్స్ మీద లాజిక్ గా ఫార్ములాస్ ని అన్నిటిని పర్ఫెక్ట్ గా చేసి ఎగ్జామ్ లో కూడా రిప్రజెంటేషన్ లో మనం ఏ ఫార్ములా వాడుతున్నామో పక్కన మెన్షన్ చేయండి. మెన్షన్ చేయడం వల్ల ఈజీ అవుతుంది, కరెక్షన్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఏది ఇవి కనుక మీరు ఫాలో అయితే ఈ స్టెప్స్, ఈ మెథడ్ 75/75 కంపల్సరీగా వస్తున్నాయి. సో కంపల్సరీగా 75/75 రావాలి అంటే ఇది. నెక్స్ట్ మనం చేయాల్సిన ఇంకా ఎక్స్ట్రా ఏంటి అంటే లాస్ట్ లో ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇంకా మనకి మిగులుతాయి కదా, ఆ క్వశ్చన్స్ ని కూడా లాస్ట్ లో అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేయడం వల్ల ఇక్కడ ఏదైనా మిస్ అయినప్పుడు అది కవర్ అవుతుంది. సో ఇలా గనక మనం ఎక్కువగా టాపిక్స్ లో ఎక్కడ ఎక్కువ వస్తుంది ఆ వైటేజ్ ని ఫాలో అవుతూ చేస్తే 75/75 మార్క్స్ ఈజీగా వస్తాయి, డ్యామ్ షూర్గా వస్తాయి. అది కొద్దిగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఫర్దర్ గా క్లాస్ లో వచ్చేసరికి ఏ టాపిక్ ఎక్కువగా ప్రిపేర్ అంటే ఏ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం పాస్ అవ్వచ్చు. మినిమం 30 మార్క్స్ పాస్ చేయొచ్చు కదా, ఆ 30 మార్క్స్ ఎలా మనం గెటిన్ అవ్వాలి, సో ఈజీగా ఎలా పాస్ అవ్వాలి. సో బి అనేది కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది కాబట్టి అంటే అందరికి బిలో ఈజీ అవుతుంది, కొంతమంది ఈజీ అనిపిస్తుంది, కొంతమందికి హార్డ్ అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు కూడా మరి మేము పాస్ అవ్వాలి అది ఎలా అనుకుంటే నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి అది దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్ పట్టుకుంటే బెటర్, ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేస్తే కొద్దిగా మార్క్స్ వస్తాయి అనేది మనం దాని గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేయాలి.